ఒక్క జంతువు తప్పు చేస్తే అన్నిటినీ చంపే రైట్ అక్కడిది అన్నట్టు ఫైట్ చేశారు రేణు దేశాయ్ గారు అండ్ రష్మి గారు. వీధి కుక్కలపై విష ప్రయోగం కలకలం రేపుతుంది. వందలాది వీధి కుక్కల మృతి కలకలం రేపుతుంది. About 50 dog carcasses were dug out by the police. ఒకటి తప్పు చేసిందని అన్ని డాగ్స్ ని చంపకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి రేప్ చేశాడని అందరినీ చంపేస్తే ఎలా ఉంటుంది? కొత్త వాళ్ళని అలానే ప్రూవ్ చేసుకున్న వాళ్ళని కూడా కొంచెం ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇండస్ట్రీలో. దీస్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ. నీకు ఆఫర్ ఇంపార్టెంట్ అని అన్నప్పుడు కొంతమంది ఆ పాత్ చూస్ చేసుకుంటారు. కొంతమంది చెప్పేది ఏంటంటే వాళ్ళతో ఎవరైతే క్లోజ్గా ఉంటారో వాళ్ళకే ఛాన్సులు అన్నట్టు చెప్తూ ఉంటారు. సో రియాలిటీ షోస్లో కూడా అవి వర్కౌట్ అవుతాయి. తను లేదు, తన అవసరం లేదు దీనికి, అది ఇది అని జస్ట్ బికాస్ ఆ డైరెక్టర్ కి ఆ అమ్మాయి క్లోజ్ ఉండడం వల్ల. కానీ లాస్ట్ ఒక 1.5 year 2 years నుంచి చూసుకుంటే మీ చుట్టూ ఏదో కొన్ని కాంట్రవర్సీస్ నడుస్తూనే ఉన్నాయి. ఓ వావ్, బాగా ప్లాన్ చేశారు మైక్. బట్ ఒక సీసీటీవీ ఫుటేజ్ చూపించి సో మిమ్మల్ని బ్యాక్ చేశారా? అది జరిగిందా? నోరిప్పి నేను మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఐ విల్ టాక్ ఎవ్రీథింగ్. ఐ విల్ టాక్. లైక్ ఒకనొక టైంలో మీరు విష్ణుప్రియ గారు సో ఏంటి మీ ఆ ఫ్రెండ్షిప్ బ్రేక్అవుట్ కారణం? మీకు నచ్చిందే ఫాలో అవుతారా? లేదు బయటకు వెళ్తున్నాం మనం ఫుల్గా బట్టలు వేసుకుంటే బాగుంటుంది అన్న మైండ్. ఇక్కడ వరకు క్లీవేజ్ కనిపించేలాగా లేకపోతే కొంచెం ఇలా ఉండేలాగా వేసుకున్నాం అని అనుకో, నువ్వు ఎంత యాక్టివ్గా ఉండాలన్నా కూడా కొంచెం కాన్షియస్ అయిపోతావు. అది పవన్ ని నాతో మాట్లాడొద్దు, అది ఇది, దే వాంట్ అస్ టు బి సపరేటెడ్. నాకు తెలుసు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు తన గురించి, తన గురించి నువ్వేం చెప్పాలనుకున్నావు మాకు తెలుసు. కంటెస్టెంట్ చేసే హడావిడి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది. వాళ్ళమ్మ నాకు చెప్పి పంపించింది మా అమ్మాయిని కొంచెం. ఎందుకంటే ఈవెన్ ఆమె కూడా అలాంటి పర్సనాలిటీ. ఏంటంటే చూసే వాళ్ళకి ఇంకా ఎలా చూద్దాం ఇలానే అని ఫిక్స్ అయిన వాళ్ళకి మనం మొత్తుకొని లిటరల్ నేను చచ్చిపోయినా కూడా వాళ్ళు అదే అనుకుంటారు. వాళ్ళని నేను మార్చలేను. ఇంకా అలాంటి వాళ్ళ గురించి ఆలోచించడం వేస్ట్. ఐ యూస్ టు స్టే ఇన్ 12K రెంట్ హౌస్లో. మా డాడీ కోరిక, సో ఆయన ఉన్నప్పుడు చేయలేకపోయాను. కరెక్ట్గా కొందాం అనుకున్నప్పుడు ఆయన చనిపోయాడు. ఎలా అయినా కొనాలి. కోకో బర్త్ ఆన్ Jan 22 ఎగ్జాక్ట్. మార్నింగ్ మా డాడీ చనిపోయారు, మధ్యాహ్నం కోకో పుట్టాడు. సో ఐ టోటలీ బిలీవ్ మా డాడీయే పుట్టాడు దాంట్లో అని. లిటరల్లీ మా డాడీ ఏం చేస్తాడో కోకో అవి చేస్తాడు. హే హాయ్ హలో అండ్ నేను మీ యాంకర్ చందు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విజువల్ టాక్స్ పోడ్కాస్ట్ చూస్తున్న అందరికీ కూడా అండ్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే మీ ఎంకరేజ్మెంట్ లేనిదే మేము ఇంత దూరం రాము. కానీ ఇప్పటికీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే ఛానల్ని ఫాలో అవుతున్నారు. ప్లీజ్ మా పోడ్కాస్ట్ చూసే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే మీకు నచ్చే కంటెంట్ మేము ఇస్తున్నాం కాబట్టి షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఏ హాయ్, వెల్కమ్ టు విజువల్ టాక్స్. నేను మీ చందు. సో బేసిక్గా ఇప్పటివరకు కొన్ని సెలబ్రిటీస్ పోడ్కాస్ట్ చేస్తున్నాం. ఓకే డన్, బాగున్నాయి. బట్ నాకు ఒకటి అనిపించింది, అంటే ఈసారి గెస్ట్ ఎవరినైనా కూర్చోబెడితే కొంచెం ఆవిడ లైఫ్లో స్పైసీ ఉండాలి అని చెప్పేసి. అండ్ మరి ఎవరు అని సెర్చ్ చేస్తే చాలామంది నాకు ఇచ్చిన సజెషన్ ఏంటంటే అండ్ రీతు చౌదరి అయితే బాగుంటుందేమో, ట్రై చేయండి అని చెప్పేసి. బట్ ఆవిడని ట్రై చేసిన తర్వాత కొంచెం షూటింగ్ గ్యాప్ అటు ఇటు మొత్తం ఫైనల్గా అయితే ఈరోజు సో ఆవిడతో మాట్లాడుతున్నాను. చాలా విషయాలు తెలుసుకోవాలి, నాకు కూడా ఇంట్రెస్ట్గా ఉంది. మరి ఆవిడ ఏం చెప్తారో ఏంటో స్టార్ట్ చేద్దాం. హలో రీతు గారు. హాయ్, ఎలా ఉన్నారు? హౌ ఆర్ యు? నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నిజంగా బాగున్నారా? చాలా బాగున్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. అది మీ మాటలో కనబడుతుంది కానీ మీ కళ్ళల్లోనూ ఏదో లోపల లేదేమో అనుకుంటున్నాను నేను. అట్లేం లేదు, నేను బాగున్నాను. ఆల్ హ్యాపీస్. ఓకే, ఏంటి ఎలా జరుగుతున్నాయి వర్క్స్ కానీ ఇవన్నీ? అన్నీ బాగా జరుగుతున్నాయి. బాగా అంటే ఎలాగంటే అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో షూటింగ్స్ ఇవన్నీ హ్యాపీయా? యా, ఐఎమ్ ప్రెటీ మచ్ హ్యాపీ. చాలా హ్యాపీగా, చాలా పీస్ఫుల్గా బాగున్నాయి. ఆల్ ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ టూ గుడ్, టూ పర్ఫెక్ట్, టూ నైస్. ఓకే. సో ఏంటి ఎలా ఉంటుంది లైక్ రితు చౌదరి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? మార్నింగ్ టు ఈవినింగ్ నైట్ షూటింగ్స్ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? నైట్ పార్టీస్, మార్నింగ్ జిమ్, ఇవన్నీ లేదా? అంత రిచ్ గా ఏమి ఉండదు అది. ఒకవేళ షూటింగ్ లేకపోతే ఒక 11:30, 12కి లెగుస్తాను. దాని తర్వాత బెడ్ కాఫీ తాగుతాను. దాని తర్వాత కొద్దిసేపు మా జాస్పర్ కోకోతో ఆడుకుంటాను.
మా మమ్మీతో మాట్లాడతాను, అదంతా అయిపోయే వరకు ఈవినింగ్ అయిపోతుంది. ఈవినింగ్ ఇంకా లంచ్ చేస్తాను, మళ్ళీ టీవీ చూస్తాను, అంతే. అంతే. వెరీ లేజీ. ఓ షూట్ షూట్ లేకపోతే, లేకపోతే షూట్ ఉంటే పొద్దున్నే లెగుస్తాను, రెడీ అవుతాను, షూట్కి వెళ్తాను, దట్స్ ఆల్, అంతే. మార్నింగ్ ఒకవేళ షూట్ లేకపోతే నైట్ లేట్ గా పడుకోవటం ఎక్కువ. నెట్ఫ్లిక్స్ సిరీస్లు ఇవి ఉన్నాయి. సిరీస్ అంటే అంత ఎక్కువ ఏం చూడను నేను. ఇవి చూస్తాను, యూట్యూబే ఎక్కువ చూస్తూనే ఉంటాను. వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఏం జరుగుతుంది ఏంటి అని. అప్పుడప్పుడు హాట్స్టార్లో, అమెజాన్లో, నెట్ఫ్లిక్స్లో మూవీస్ చూస్తూ ఉంటాను. ఓకే ఓకే. ఎందుకంటే ఏదో మాట్లాడుతూ దేంతో ఆడుకుంటాను అన్నారు, ఏంటిది అది పేరేంటి? జాస్పర్ కోకో. కోకో. మై పెట్స్. పెట్స్ అంటే పెట్స్ అంటే బాగా ఇష్టం అన్నమాట. యా. ఇది అంటే ఈ మధ్య ఇండస్ట్రీలోకి వచ్చిన కాడి నుంచి అలవాటు అయిందా లేకపోతే లేదు, ఎప్పటి నుంచో ఉంది చిన్నప్పటి నాకు. నుంచి? కోకో ఒక 3 years నుంచి, 3 years? జాస్పర్ 6 years నుంచి. ఓకే. అంటే రీసెంట్గా మీకు తెలిసే ఉంటుంది, యాంకర్ రష్మి గారు అండ్ కొంతమంది ఇటు మీద ఫైట్ చేశారు. లైక్ స్ట్రీట్ డాగ్స్ని కానీ లేకపోతే వేరే వేరే యానిమల్స్ని కానీ చంపేస్తున్నారు. సో ఒక్క జంతువు తప్పు చేస్తే అన్నిటినీ చంపే రైట్ అక్కడదే అన్నట్టు ఫైట్ చేశారు రేణు దేశాయ్ గారు అండ్ రష్మి గారు. మీరు డాగ్ లవరే కాబట్టి ఎందుకు పార్టిసిపేట్ చేయలేదా లేకపోతే? ఇప్పుడు అంటే అంటే పార్టిసిపేట్ చేయలేదా అని అంటే నేనేం చేయలేదు. బట్ ఓన్లీ థింగ్ ఏంటనంటే, ఇప్పుడు అది ట్రూగానే ఒక్కటి తప్పు చేసిందని అన్ని డాగ్స్ ని చంపకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సొసైటీలో ఇప్పుడు ఒక హ్యూమన్ బీయింగ్ కదా, ఒక అబ్బాయి రేప్ చేశాడని అందరినీ చంపేస్తే ఎలా ఉంటుంది? అలానే ఇది కూడా ఒక్క డాగ్ ఏదో చేసింది అని ప్రతి డాగ్ ని చంపేసుకుంటూ అని అంటే దట్స్ నాట్ రైట్. ఓకే. సో అంటే మామూలుగా ఇప్పుడు ఒక డాగ్ అయినా ఒక పెట్టేనా మీ దగ్గర ఉన్నది లేకపోతే? రెండు. తండ్రి కొడుకు. ఓకే. సో ఎన్ని అంటే నాకు బేసిక్గా కుక్కల గురించి అంటే ఐ మీన్ పెట్స్ గురించి పెద్దగా తెలీదు, అందుకే క్లారిటీగా అడిగి తీసుకుందామని. బట్ ఎన్ని రకాలు ఉంటాయి ఇప్పుడు వరకు? బ్రీడ్స్ ఎన్ని? చాలా బ్రీడ్స్ ఉంటాయి, బట్ నా దగ్గర ఉన్నదైతే షిజ్జు. ఓకే. నేను యాక్చువల్లీ నాకు ఫస్ట్ డాగ్స్ అంటే కొంచెం భయం ఉండేది ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు, బికాజ్ నాకు వాళ్ళ లవ్ ఏంటి అని ఏం తెలియదు కాబట్టి నాకు కొంచెం భయమే ఉండేది. దాని తర్వాత చిన్న బుడ్డగా ఉన్నప్పుడు తీసుకురావడం వల్ల మా అన్నయ్యకి గిఫ్ట్గా తీసుకొని వచ్చాను జాస్పర్ని నేను 6 years బ్యాక్. దాని తర్వాత దాని చిన్నప్పటి నుంచి చూసి పెంచడం వల్ల ఇట్స్ లైక్ అన్కండిషనల్ లవ్. ఇంకా నీకు ఏ మనిషి దగ్గర కూడా అంత వస్తుందో రాదో నాకు, ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ ఇట్, బట్ ఒక డాగ్ నుంచి మాత్రం ఇట్స్ టూ మచ్ అన్కండిషనల్ లవ్ వస్తుంది. ఆ లవ్కి ఎవరైనా పడిపోవాల్సిందే. అంటే ఎలాగా అంటే ఒక మనిషికిను డాగ్ కి ఆ లవ్ లో డిఫరెన్స్ ఎలా? ఇప్పుడు నువ్వు ఇంటికి రాగానే నీకు అసలు ఎలా వస్తుంది అంటే టూ మచ్ ఆఫ్ లవ్ తో వస్తుంది నీ దగ్గరికి. అండ్ నిన్ను చాలా మిస్ అయిన ఫీలింగ్. నువ్వు ఇంటికి ఒక లేట్గా వచ్చినా లేకపోతే కొన్ని గంటల తర్వాత వచ్చినా కూడా అది నిన్ను ఎంత మిస్ అవుతుంది అని అంటే, దాన్ని చూడగానే దాని కళ్ళల్లో అది వచ్చే ఉరుకుంటూ ఇళ్ళల్లో వచ్చే దాంట్లోనే యూ కెన్ సీ దట్. అండ్ మోర్ ఓవర్ నా జాస్పర్ అయితే లిటరలీ కోకోకి జాస్పర్కి కూడా దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. బట్ నా జాస్పర్ అయితే ఎలా అంటే లిటరలీ నేను ఏడుస్తుంటే వాడు వచ్చి వాడి కాళ్ళతో తుడుస్తాడు కూడా. దట్ మచ్ ఆఫ్ లవ్, అంత ప్రేమ ఉంటుంది జాస్పర్ దగ్గర. నన్ను నార్మల్గా నా ఫ్రెండ్స్ ఎవరైనా కూడా ఇలా నార్మల్గా అంటే వాళ్ళ దగ్గరికి ఏ అనుకుంటూ వెళ్ళిపోతాడు, కొట్టనివ్వడు. మా ఇంట్లో కూడా నేను మా అన్నయ్య ఏమన్నా అరుచుకుంటున్నావు అని అంటే హీల్ ట్రై టు కామ్ దాన్ని, ఆపండి అన్నట్టు అరుస్తాడు. యూ కెన్ ఫీల్ ఇట్. నీకు ఒక డాగ్ ఉంటేనే ఆ లవ్ అనేది ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఎంత చెప్పినా కూడా మీకు ఓకే అని అన్నట్టే ఉంటది. కానీ ఒకసారి పెంచుకుంటే, దాన్ని చిన్నప్పటి నుంచి పెంచుకుంటే అది చేసే దాన్ని బట్టి మీకే అర్థమవుతుంది అది ఎంత ప్రేమిస్తుందో మిమ్మల్ని అనేది. అంటే ఒక మనిషిలాగా ట్రీట్ చేస్తున్నా. నువ్వు నా కోకో అయితే లిటరలీ మా డాడీ ఆన్ Jan 22 చనిపోయారు. కోకో బర్త్ ఆన్ Jan 22 ఎగ్జాక్ట్గా. మార్నింగ్ మా డాడీ చనిపోయారు, మధ్యాహ్నం కోకో పుట్టాడు. సో ఐ టోటలీ బిలీవ్ మా డాడీయే పుట్టాడు దాంట్లో అని. లిటరల్లీ మా డాడీ ఏం చేస్తాడో కోకో అవి చేస్తాడు. నీకు అందుకే ఐఎమ్ సో కనెక్టెడ్ విత్ ద డాగ్స్. ఎందుకనంటే టీవీ చూస్తాడు నాతో పాటు. నేను బిగ్ బాస్లోకి వెళ్ళినప్పుడు ఐ హ్యావ్ ఎవ్రీ వీడియో. నేను రాగానే కోకో లిటరల్లీ టీవీ మీదకి ఇలా ఎగిరి చూస్తాడు. నేను ఏడుస్తుంటే వాడు ఏడుస్తాడు. ఇట్స్ లైక్ టూ మచ్. ఇంకా మొత్తం మా డాడీ లాగే బిహేవ్ చేస్తాడు. టీవీ చూస్తాడు, అంటే హీఈస్ లిటిల్ సిక్ అండ్ ఆల్. మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా ఇంతే మొహం చూస్తే మా నాన్నే గుర్తొస్తాడు, ఇలానే చూస్తూ ఉంటాడు. వెరీ క్యూట్. సో ఒక మంచి ఎమోషన్ బాండింగ్ ఉంది మీకును
ఇంకా మా మమ్మీ అయితే అసలు బేసిక్గా మా మమ్మీకి ఎప్పటి నుంచో మేము డాగ్స్ అని అంటే షీస్ లైక్ వద్దు మళ్ళీ ఇల్లు మొత్తం పాడవుతుంది అనే టైప్లో ఉండింది. ఇప్పుడు మా మమ్మీ డాగ్ తీసుకొచ్చిన దగ్గర నుంచి జాస్పర్ కోకో అంటే ప్రాణం. నేను మా అన్నయ్య కంటే ఎక్కువ జాస్పర్ కోకో ఓ ఇష్టం. లిటరల్లీ మా మమ్మీ ఊర్లో వెళ్ళదు, ఫంక్షన్స్కి వెళ్ళదు, ఎక్కడికి వెళ్ళదు, జస్ట్ వాళ్ళు ఎలోన్ గా ఫీల్ అవుతారు అని. ఓకే. సో ఏంటి ఏం పెడతారు అంటే మామూలుగా ఫుడ్ So, అదంతా separate- మా మమ్మీ. ఓన్లీ ఆడుకోవడం మాత్రమే నేను. ఆడుకోవడం, కొట్టుకోవడం అవన్నీ జాస్పర్ కోకోతో నేను. ఓకే. సో ఫుడ్ అన్ని ప్రతిదీ వాళ్ళకి హెల్త్ కానీ హాస్పిటల్ కానీ ఎవ్రీథింగ్ అన్ని మా మమ్మీ, మా అన్నయ్య, సాయి. సో అంటే చాలా మంది చెప్తుంటారు ఇంట్లో సో ఒక డాగ్ని పెంచుకుంటే చాలా మంచిది అంటారు, లైక్ అండ్ హెల్త్గా, వెల్త్గా, పీస్ఫుల్గా వీటన్నిటికీ కూడా చాలా బాగుంటుంది అని అంటారు. బట్ మీరు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి సో మీకేంటి అదే హెల్త్ కానీ, వెల్త్ కానీ, లేదా ఒక పీస్ఫుల్ కానీ ఎలాగా అంటే? యా అంటే జాస్పర్ వచ్చిన దగ్గర నుంచి అయితే దెర్ ఇస్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఏమైనా కూడా వాళ్ళని చూస్తే ఒక హ్యాపీనెస్ ఇస్తుంది. ఫస్ట్ నీ హార్ట్ చాలా పీస్గా, కామ్గా, పాజిటివ్గా ఉంటుంది. వీళ్ళు ఉంటే చాలు అని అనిపించేలాగా ఉంటుంది. ఇంకా ఇప్పుడు వచ్చేవి జరిగేవి నెగిటివిటీ కానీ లేకపోతే హెల్త్ గురించి, నాకు హెల్త్ అయితే ఐ డోంట్ థింక్ సో. వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి అండ్ జాస్పర్ ఇస్ టూ స్ట్రాంగ్. ఇంకా మాతో పాటు లిటరల్ వాడు గోవా వచ్చాడు, వాడికి తిరగడం మాతో పాటు అన్ని దగ్గరికి తిరిగాడు వాడు, అంత స్ట్రాంగ్. కోకో కొంచెం వీక్. ఆడు కూడా గోవా వెళ్ళాడు, మనమే వెళ్ళాడు. ఓకే. అంటే ఈ గోవా అంటే గుర్తొచ్చింది, ఈ ట్రిప్స్ అవి మంత్లీ పెట్టుకుంటారా? ఒక ఎలాగైనా ఈ మంత్ లో ఇక్కడికి వెళ్ళాలని, లేకపోతే మంత్లీ ఇయర్లీ? ఇట్ డిపెండ్స్. ఇప్పుడు నీ మూడ్ అస్సలు బాగాలేదు అన్నప్పుడు యూ ఫీల్ లైక్ గోయింగ్ ఫర్ ఎ ట్రిప్ అంతే. ఇప్పుడు నీ మూడ్ బాగుంది అంతా ఓకే అనుకున్నప్పుడు ఏముండదు. నీకు షూట్లు ఉన్నప్పుడు నువ్వు వెళ్ళలేవు. లేకపోతే 2 monthsకి ఒకసారో 3 monthsకి ఒకసారో విచ్ ఈస్ నియర్ బై, లేకపోతే ఎక్కువ రోజులు గ్యాప్ దొరికింది అనుకో అప్పుడు ప్లాన్ చేసుకొని ఫ్రెండ్స్ అందరం వెళ్తాం. ఓకే. సో అంటే బేసిక్గా ప్రతి మనిషికి హ్యాపీ, సాడ్ ఇలాంటి మూమెంట్స్ ఉంటాయి. బట్ ఒక్కోసారి చిన్న చిన్న విషయాల వల్ల మనం మూడ్ డిస్టర్బ్ అవుతాం కదా. సో అలా మూడ్ బాగోపోతే రీతు గారు ఏం చేస్తారు? మూడ్ అప్సెట్ అయితే ఏం చేస్తారు? అయితే నేను ఏం చేస్తానంటే ఫస్ట్ నా బెడ్రూమ్ లోకి వెళ్ళి బాధ పాటలు పెట్టుకొని ఏడుస్తా. ఏంటిది, పాత సాంగ్సా? సాడ్ సాంగ్స్ సాడ్ సాంగ్స్. ఓకే ఓకే ఓకే. సో దట్స్ హౌ ఐ కమ్ అప్. నేను అంటే నాకు లోపల బ్లాకేజ్ అయిపోతుంది కదా మనకి. మూడ్ బాగాలేనప్పుడు, చాలా బాధ ఉన్నప్పుడు ఆ బ్లాకేజ్ ని ఫస్ట్ క్లియర్ చేయాలి. వాట్ నా కైండ్ ఆఫ్ నేను చేసుకునేవి ఇవన్నీ రెమెడీస్. సో మూడ్ బాగాలేదు, నాకు చాలా బాధ అనిపిస్తుంది అని అంటే ఐ గో ఇన్సైడ్ మై రూమ్, ఐ పుట్ సాడ్ సాంగ్స్ ఆర్ ఐ పుట్, నాకు కొన్ని సాంగ్స్ చాలా ఇష్టం, కొన్ని సాడ్ సాంగ్స్. సో అవి పెట్టుకొని ఐ క్రై 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 క్రై. ఆ బ్లాకేజ్ అంతా పోయిన తర్వాత ఐ ఫీల్ హ్యాపీ, నార్మల్. ఇంకా అప్పుడు నార్మల్ అయిపోతా. ఏడ్చిన తర్వాత ఐ ఫీల్ నార్మల్, కొంచెం ఆ బాధ పోయిన ఫీలింగ్ ఉంటుంది. సో ఏడుపు ఇంపార్టెంట్ విత్ మ్యూజిక్తో? విత్ మ్యూజిక్, ఒక్కొక్కసారి వితౌట్ మ్యూజిక్. వితౌట్ మ్యూజిక్ అంటే సాడ్ సాంగ్స్ అంటే ఎలా అంటే పాతయా, లేదా కొంచెం బ్రేకప్ సాంగ్స్? బ్రేకప్ సాంగ్స్ కూడా కాదు, మనోజ్ గారి సాంగ్ ఒకటి ఉంటది కార్ లో, ఒకే ఒక జీవితం ఇది, ఏది ఒకసారి పాడండి. మన గొంతుతో ఇప్పుడు ట్రై చేయలేదు పాటకి? అప్పుడప్పుడు ఎవరు లేనప్పుడు. ఓకే. అంటే ఓకేనా, లేదా అబ్బాయి లాగా లేకపోతే ఏమైనా ట్రై చేద్దాం కొత్త కొత్తగా అనేది కూడా ఉంటుందా? లాంగ్ డ్రైవ్ ఒక సింగిల్ గా ఉంటాం, లాంగ్ డ్రైవ్ వెళ్ళిపోవటం సింగిల్ గా. లాంగ్ డ్రైవ్ అయితే ఐ గో ఎయిర్పోర్ట్ కి వెళ్తాను, ఎయిర్పోర్ట్ కి వెళ్ళి అక్కడ గో కార్టింగ్ చేస్తాను. లేకపోతే ఒక లాంగ్ డ్రైవ్ అంటే మరీ అంత లాంగ్ వెళ్ళాను, నాకు అంతసేపు డ్రైవింగ్ చేయడం కూడా అంత ఓపిక ఉండదు. సో జస్ట్ ఇక్కడ నాకు మైండ్ స్పేస్ దగ్గర ఒక కొట్లు ఉంటాయి, టీ కొట్లు. సో అక్కడికి వెళ్ళి నా ఇంటర్ నుంచి నేను అంతే. సో అక్కడ మైండ్ స్పేస్ వెస్టర్న్ కి ఆపోజిట్ లో టీ షాప్స్ అన్ని ఉంటాయి, అక్కడికి వెళ్ళి కాఫీ తాగుతాను కూర్చొని. అదొకటి చేస్తాను, లేకపోతే ఎయిర్పోర్ట్కి వెళ్తాను అంతే, లేకపోతే ఇంట్లో కూర్చొని ఏడుస్తాను. ఒక 20 minutes ఏడిస్తే ఐల్ బి ఓకే. ఓకే. ఏ బాధ అయినా ఒక 10 నిమిషాలు ఏడిస్తే ఓకే, ఏడిస్తే అది పోతుంది నాకు. అంటే నేనేంటంటే దాన్ని పెట్టుకొని ఉంచుతాను. ఐల్ బి వెరీ స్ట్రాంగ్. దాన్ని ఉంచిన తర్వాత ఒకేసారి క్లియర్. ఒక్కోసారి ఏడ్చేస్తే అయిపోతుంది, నాకు ఆ బాధ పోతుంది, ఐల్ బి నార్మల్ ఇంకా. ఓకే. అంటే ఇంట్లో ఉంటే మీ బెడ్రూమ్కి వెళ్ళి ఏడ్చేస్తారు, బట్ ఎప్పుడైనా షూటింగ్ స్పాట్ లో ఏదైనా ఎవరైనా కవుకుని ఒక మాట అన్నా, లేకపోతే ఏదైనా ఒక విషయంలో హట్ అయినా ఇప్పుడు బాత్రూమ్కి వెళ్ళి ఏడుస్తారా లేదా? ఒక్కోసారి ఇంకా తట్టుకోలేను. కూడా ఉన్నాయా బాత్రూమ్ లో వెళ్ళి ఏడ్చిన? అంటే ప్రతి మనిషికి ఉంటాయి, ఐ థింక్ నాకు తెలిసి. మీకు
అదే చెప్పాను కదా, బ్లాకేజ్ ఉంచుకొని ఇవన్నీ లొకేషన్లో జరిగినవి, అక్కడ జరిగినాయి, ఇక్కడ జరిగినాయి, అవన్నీ ఆపి 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 ఒకేసారి బస్ట్ అయిపోతుంది. ఓకే. అంటే ఒకసారి మనం కోపపడతాం, బాధపడతాం, సడన్గా చూపించేస్తాం కోపమైనా బాధైనా. అది అయిపోయిన తర్వాత ఒక 1 డే లేకపోతే కొన్ని అవర్స్ అయిన తర్వాత రియలైజ్ అవుతే ఇంత చిన్న విషయానికా నేను కోపపడింది, ఇంత చిన్న విషయానికా నేను ఏడ్చింది, అరే అడగకుండా ఉండాల్సిందే అని అనుకుంటా. సో అలా మీ లైఫ్ లో ఏడవకుండా ఉండాల్సింది అని ఐ డోంట్ ఫీల్. ఎందుకనంటే ప్రతి మనిషికి ఏడుపు వస్తుంది. దాన్ని ఏడవకుండా ఉన్న వాళ్ళు ఒక్కళ్ళే స్ట్రాంగ్ అని అంటే ఐ డోంట్ యాక్సెప్ట్ అండ్ ఐ డోంట్ అగ్రీ విత్ దట్. నువ్వు మనిషివే, నీకు దేవుడు కళ్ళల్లోంచి నీళ్ళు ఎందుకు ఇస్తున్నాడు? నీకు బాధ వచ్చినప్పుడే కదా కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి. దాన్ని ఆపుకుంటే నువ్వు పెద్ద తోపు తురుమనేం కాదు, వాట్ ఐ ఫీల్. సో ఏడుపు వచ్చినప్పుడు ఏడవాలి, కోపం వచ్చినప్పుడు డెఫినెట్లీ ఆ కోపం చూపియాలి. అవన్నీ బ్లాకేజ్ ఉంచుకుంటే నీ హెల్త్ ప్రాబ్లం అవుతుంది, ఇంకా ఓకే, నీకే బ్లడ్ స్పాయిల్ అవుతుంది. ఓకే. ఈ ఏడుపు బాధ విషయంలో ఎవరు వీక్గా ఉంటారు, ఎవరు స్ట్రాంగ్గా ఉంటారు, అబ్బాయిలా అమ్మాయిలా? ఐ డోంట్ నో. అంటే అమ్మాయిలు ఏంటంటే దాన్ని ఏడుపు ఏంటంటే వస్తే చూపించేస్తారు. అబ్బాయి ఏంటంటే మన ఉన్న సొసైటీలో ఏంటంటే అబ్బాయిలు అంటే ఏడవకూడదు, అబ్బాయిలు అంటే ఎందుకు అమ్మాయిలాగా ఏడుస్తున్నారు అని అలా అంటారు. కాబట్టి పాపం అబ్బాయిలకి ఏడుపు వచ్చినా కూడా దాన్ని ఆపుకుంటారు. ఐ డోంట్ లైక్ ఇట్. అబ్బాయికి ఏడుపు వస్తే ఏడవచ్చు, దాంట్లో తప్పేంటి? ఏడిస్తే తప్పు, అమ్మాయిలాగా ఏడవడం ఏంటి అని అంటే నాకు కొట్టాలనిపిస్తుంది. ఎందుకు? వాళ్ళు మనుషులు కదా, సేమ్ హ్యూమన్ బీయింగ్స్. నో, అబ్బాయి అమ్మాయి వాళ్ళకి బాధ వస్తే ఏడుపే వస్తుంది. మరి కోపం వచ్చినప్పుడు కోపం వస్తుంది, అంతే. కోపం వస్తుందా మీకు ఎక్కువ? బాగానే వస్తుంది కోపం. అంటే ఎలాంటి విషయాల్లో కోపం వస్తుంది? ఎలాంటి విషయాల్లో అని అంటే ఇలాగే అడిగిందే అని నన్ను అడగండి, అలా ఏం లేదు. అడిగింది అడిగితే చిరాకు వస్తుంది, కోపం రాదు. ఓకే. కోపం ఏంటి అని అంటే నచ్చని ఏదన్నా చేసినప్పుడు అండ్ కావాలని మన మీద ఏదన్నా పోర్ట్రే చేయాలని ట్రై చేసినప్పుడు అండ్ సిల్లీ థింగ్స్కి చాలా ఓవర్గా రియాక్ట్ అయినప్పుడు, మన మీద రియాక్ట్ అయినప్పుడు, వేరే వాళ్ళ మీద రియాక్ట్ అయినప్పుడు ఇలా చూస్తాను, అంతే. సో అలాంటి విషయాల్లో కొంచెం కోపం వస్తుంది. ఓకే. అండ్ అబద్ధాలు చెప్తే చాలా కోపం వస్తుంది. మీరు ఎప్పుడు అబద్ధాలు చెప్పారు? అబద్ధాలు అంటే ఇప్పుడు చాక్లెట్ అబద్ధాలు, ఇలాంటి అబద్ధాలు కాదు, వెరీ సీరియస్ అబద్ధాలు అయితే చెప్పను. ఓకే. ఎప్పుడు నిజాలే చెప్తారు? యా, నిజం చెప్పి నువ్వు ఫీల్ అయినా హర్ట్ అయినా కూడా దాన్ని దట్స్ ఓకే, ఐ ఫీల్ సారీ, ఓకే నేను చేసింది తప్పు, ఐఎమ్ సారీ ఫర్ ఇట్. నువ్వేమన్నా చేయాలని అంటే కావాలంటే 1 hour సారీ చెప్తాను నీకు, సారీ 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 అని. బట్ ఐ డోంట్ లైక్ దానికి అబద్ధం చెప్పి మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత అది నిజం తెలిసి దట్ హర్ట్స్ మోర్, వాట్ ఐ ఫీల్. సో అబద్ధం చెప్పిన తర్వాత ఇంకా నిజం ఎక్కడ తెలుస్తుందా అన్న భయం, ఇంకా స్ట్రెస్ అంతా మన వాళ్ళు వద్దు. ఒకేసారి నిజం చెప్పేద్దాం. ఇఫ్ యూ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే చేశారు, లేదు అని అంటే ఓకే, నా పరంగా నేను చేశాను, మీకు తప్పు అనిపించింది కాబట్టి డెఫినెట్లీ ఐఎమ్ సో సారీ ఫర్ ఇట్ అని చెప్తాను. లైక్ అంటే రీతు గారు చైల్డ్హుడ్ లైఫ్ ఎలా గడిచేది? చైల్డ్హుడ్ లైఫ్ చాలా బ్యూటిఫుల్ గానే ఉండేది. సో మేము మల్లారం అని ఒక ఊర్లో ఉండేవాళ్ళం. నేను, మా మమ్మీ, మా డాడీ, మా నాయనమ్మ, మా తాతయ్య, మా అన్నయ్య హాస్టల్లో ఉండేవాళ్ళం. సో అక్కడ ఉండేవాళ్ళం టిల్ మై 3rd class అనుకుంటా. దెన్ లేటర్ వి షిఫ్టెడ్ టు ఖమ్మం నుంచి హైదరాబాద్. సో చిన్నప్పుడు మొత్తం ఐఎమ్ వెరీ ప్యాంపర్డ్ కిడ్, నేనే పెద్ద మనవరాల్ని. సో అందుకు ఫస్ట్ అమ్మాయి, మా డాడీ వాళ్ళు 2 అబ్బాయిలే, బాబాయ్ అండ్ డాడీ. సో అమ్మాయిలు లేరు మా డాడీ సైడ్ ఫ్యామిలీలో. సో నేనే ఫస్ట్ అమ్మాయిని కాబట్టి దే యూస్ టు ప్యాంపర్ మీ సో మచ్. మా నాయనమ్మ, మా తాతకి, మా నాయనమ్మకి నేను ఇంకా చాలా ఇష్టం. సో అలా చాలా బాగుండేది చిన్నప్పుడు చాలా బాగుండేది. మా డాడీకి అమ్మాయిలు అంటే చాలా ఇష్టం. సో బాగా చూసుకున్నారు, బాగా పెంచారు. ఓకే. అంటే మీరు పెరిగిన వాతావరణం అంటే లైక్ అంటే ఇప్పుడు కొంతమంది ఇళ్లలో ఆడపిల్ల అని అసలు బయటికి రానియకుండా అలా పెంచుతారు. మా ఇంట్లో అస్సలు అదే, కొంతమంది ఇళ్లలో ఆడపిల్లగా కొంచెం స్ట్రాంగ్గా పెరగని, పర్లేదు, వెళ్ళని, తిరగని, అది కూడా తెలుసుకుంటుంది, ఈ టైప్లో ఉంటుంది. 2 ఈ టైప్స్ ఉంటాయి. సో ఏంటి, మీరు ఎలాంటి వాతావరణం నుంచి పెరిగారు బయటికి? అదే అంటే ఫస్ట్ నేను అమ్మాయి అవడంతో మా ఇంట్లో అండ్ ఎప్పటి నుంచో అమ్మాయి అందరు ఫ్యామిలీలో అమ్మాయి వద్దనుకుంటారు. మా ఫ్యామిలీలో అమ్మాయి పుట్టాలి అని మా నాయనమ్మ, మా తాతయ్య, మా డాడీ అందరూ. సో ఫస్ట్ నేను పుట్టిన తర్వాత అండ్ అమ్మాయి అబ్బాయి డిఫరెన్స్ అయితే మా ఇంట్లో అస్సలు ఉండేది కాదు. ఫస్ట్ మా డాడీ నుంచి ఉండేది కాదు. మా మమ్మీకి కూడా అంతేం లేదు, కానీ మా డాడీ అయితే వెరీ స్ట్రాంగ్ అబౌట్ ఇట్. ఏంటంటే అమ్మాయి అబ్బాయికి డిఫరెన్స్ లేదు. అండ్ మా డాడీ చిన్నప్పటి నుంచి హీఈస్ లైక్ ప్రతి దగ్గరికి నన్ను తీసుకెళ్లేవాడు అండ్ నాకు ఏదైతే ఇష్టమో అదే చేయమని చెప్పేవాడు. అండ్ ఇఫ్ ఎవరైనా ఏదైనా నా మీద కమెంట్స్ వేసినా, ఏదైనా వేసినా కూడా
యూ షుడ్ గివ్ ఇట్ బ్యాక్ అన్న టైప్లోనే ఉండేవాడు. నువ్వు అమ్మాయి కదా అని చెప్పేసి, అమ్మాయి అంటే ఇలానే ఉండాలి, అమ్మాయి అంటే కామ్గా ఉండాలి, అమ్మాయి అంటే తల వంచుకొని ఉండాలి, ఇలా ఏం లేదు. నీకేదన్నా నచ్చకపోతే స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేయాలి, నచ్చితే నచ్చిందని చెప్పాలి. ఎక్కడికైనా వెళ్ళాలని నువ్వేమైనా చేయాలి అనుకుంటే అది నీకు నచ్చినట్టు చేయాలి, నువ్వేం సాధించాలి అని అంటే అది సాధించాలి. ఈ ఇండస్ట్రీకి రావాలన్నప్పుడు కూడా మై డాడ్ ఎంకరేజ్డ్ మీ. ఫస్ట్లో కొంచెం ఏంటంటే చదువుకున్న తర్వాత రావాలి అని, నేను మధ్యలోనే వద్దాము అని అనుకున్నప్పుడు హీ కొన్ని రోజులు ఆగమని చెప్పేవాడు. దాని లేటర్ కూడా మా డాడీయే ఆడిషన్స్ తిప్పేవాడు నన్ను, అన్నీ మా డాడీయే చూసుకునేవాడు. ఈజ్ లైక్ ప్రతి దాంట్లో ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అమ్మాయిలను అది ఇది అని అంటారు, దానికి కూడా నాకు ఎంత బూస్టప్ ఇచ్చేవాడు అంటే, కొంచెం నేను స్టార్టింగ్లో అయ్యా ఏంటిది అని అనుకునేదాన్ని కానీ మా డాడీ అనుకునే వాళ్ళు మనం ఎన్ని చెప్పినా వాళ్ళు అనుకుంటూనే ఉంటారు. నువ్వేంటో నీకు తెలిసినప్పుడు దానికి నువ్వు ఆన్సర్, నాకు మా డాడీ నుంచే వచ్చింది, యు ఆర్ నాట్, నువ్వు ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే వన్ థింగ్ ఐల్సే ఏంటంటే, ఇప్పుడు మీ బ్రెయిన్లో మీరు ఒకటి ఫిక్స్ అయి ఉన్నారనుకోండి, ఫర్ సపోజ్ మీకు నేను నచ్చలేదు, మీకు నేను నచ్చలేకపోతే మీ బ్రెయిన్లో ఒకటి ఫిక్స్ అయి ఉంటారు. నేను 100 మంచి పనులు చేసినా, 100 ఏం చేసినా, ఏమి ఎలా అంటే ఎంతమంది వచ్చి మంచి అని చెప్పినా కూడా మీ బ్రెయిన్లో ఏముంటుంది, కావాలని యాక్ట్ చేస్తుందిలే, కావాలని ఇచ్చేస్తుంది, కావాలని మీ బ్రెయిన్లో ఫిక్స్ అయిందే మీరు ఉంటారు. ఇప్పుడు నేను వచ్చి 100 ఆన్సర్స్, ఇప్పుడు మీరు నన్ను బ్యాడ్ అన్నంత మాత్రాన్ని నేను వచ్చి నేను పర్ఫెక్ట్, నేను గుడ్ అని చెప్పుకున్నంత మాత్రాన్ని మీ మైండ్ సెట్ నేను మార్చలేను. సో అలాంటప్పుడు నాకు టైం వేస్ట్ ఎందుకు, మీకు నేను మంచిదాన్ని, నేను అది నాకేంటో నేను తెలిసినప్పుడు అనేది విచ్ ఐ గాట్ ఫ్రమ్ మై డాడ్. సో ఆయన నువ్వు ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తెలుసుకోలే, ఇప్పుడు కొంతమంది, నేను బిగ్ బాస్కి వెళ్ళక ముందు కొంతమంది పర్స్పెక్టివ్, కొంతమంది ఒకలాగా ఉండేది నా మీద. ఇప్పుడు ఎవరికైతే నేను నచ్చలేదో వాళ్ళకి నేను నచ్చింది. అప్పటికి ఇప్పటికీ నేనేం మారలేదు. ఏంటంటే వాళ్ళు చూసే విధానంలో అప్పుడు నన్ను వేరేలా చూశారు, ఇప్పుడు నన్ను వేరేలా చూస్తున్నారు. ఇప్పుడు నన్ను కొంచెం ఎక్కువ తెలుసుకున్నారు. బికాజ్ దట్ ఈస్ అన్ రియాలిటీ షో, 24 hours చూస్తారు కాబట్టి, అరే మనం ఇలా అనుకున్నాం, మీ అమ్మాయి ఇలా అనేది ఉంటుంది. వాళ్ళందరూ వాళ్ళు తెలుసుకొని వాళ్ళు మారాలే తప్ప, మనం పోయి చెప్పినంత మాత్రం ఏమి మారదు. వీ కాంట్ చేంజ్ ఎనీవన్స్ మైండ్ సెట్. ఓహ్ సూపర్, మంచి క్లారిటీగా ఉన్నారు. ఓకే, అంటే కాలేజీ చదువుతున్న డేస్ లో కూడా డిస్కంటిన్యూ మనం కాలేజీకి ఎక్కువ వెళ్ళలేదు. డిగ్రీ సెకండ్ ఇయర్ లో డిస్కంటిన్యూ చేశాను. దట్స్ హౌ అప్పుడే వచ్చాను నేను సీరియల్స్ లో చేస్తున్నప్పుడు. దెన్ ఐ స్టాప్. ఓకే, సో అలా అంటే ప్రతి అమ్మాయి అబ్బాయి లైఫ్ లో కాలేజ్ డేస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఐ మీన్ డిగ్రీ అయినా ఇంటర్ అయినా అని సరదాగా బాగుంటాయి, చాలా మెమరీస్ ఉంటాయి. సో బట్ మీరు డిస్కంటిన్యూ అంటే కొంచెం మిస్ అయిన ఫీలింగ్? నాకైతే మిస్ అయిన ఫీలింగ్ లేదు. నేను 2 years లోనే ఫుల్ ఎంజాయ్ చేసేసా. ఎంజాయ్ చేశారు బాగా. 2 years ఎంజాయ్ చేసిన తర్వాత ఒక 6 సప్లీలు పడిన తర్వాత మన వల్ల కాదులేదు అని ఫిక్స్ అయ్యా. 2 సంవత్సరాలు ఎంజాయ్ చేస్తే 6 సప్లీలు. యా, చాలా బాగా ఎంజాయ్ చేశాను. మొన్ననో నేను జిఎస్టి కోసం మొత్తం అవన్నీ వెతుకుతుంటే బయటపడింది. అప్పుడే మా అన్నయ్య చూసి తూ అని అన్నాడు. సర్టిఫికేట్స్ ఒకసారి మాకు చూపిస్తారా? అది మళ్ళీ ఫస్ట్ ఇయర్ లోనే 6, సెకండ్ ఇయర్ లో ఇంకో 6. ఓ మొత్తం 12. ఓకే, అంటే ఈ కాలేజ్ డేస్ లో అప్పటి నుంచే కొంచెం ఈ కల్చరల్ యాక్టివిటీస్ మీద, నాకు ఇంటర్ నుంచే ఉండేది. ఇంటర్ లోనే నేను ఖుషి టీవీ 10th క్లాస్ ఖుషి టీవీ ఇవన్నీ వచ్చేది కదా, జెమినీ మ్యూజిక్, మా మ్యూజిక్, దీంట్లో విజేగా ట్రై చేద్దామని చాలా సార్లు నేను ఖమ్మం నుంచి హైదరాబాద్ వచ్చాను. ట్రై చేసిన వాళ్ళేమో నువ్వు ఫస్ట్ చదువుకో అమ్మా అని పంపించే వాళ్ళు వెనక్కి. సో దట్ అలా జరిగింది. సో ఇంటర్ నుంచే ఉండేది నాకు లిటరలీ. ఇంకా నేను 10th పాస్ అవ్వగానే ఇంకా ఓకే మీరు చదవమన్నా నేను చదివేశాను, ఇప్పుడు నేను వెళ్ళిపోతాను అన్న టైప్లో ఉండేదాన్ని. సో అండ్ మోర్ ఓవర్ మా మమ్మీకి కూడా ఇష్టం చిన్నప్పటి నుంచి. మా మమ్మీకి ఇష్టం, మా డాడీకి కూడా వాళ్ళు కూడా సినిమాలు ఎక్కువ చూస్తారు. దే లైక్ టెలివిజన్ సీరియల్స్ కూడా ఎక్కువ చూస్తారు. సో అలా. ఓకే, ఏంటి ఫస్ట్ ఆడిషన్ దేనికి ఇచ్చారు? అంటే యాక్టింగ్ ఇచ్చారా లేకపోతే విజే, ఆర్జే? సో ఉంటాయి కదా కొన్ని కేటగిరీస్. ఖుషి టీవీకే ఇచ్చాను. దే ఆస్క్డ్ మీ టు గో బ్యాక్ అండ్ స్టడీ. దాని తర్వాత మా మ్యూజిక్ ట్రై చేశాను. సో దాని తర్వాత ఇంక ఇలా కాదు చదువుకోమంటున్నారు అని చెప్పేసి వచ్చి ఇంటర్ పాస్ అయిన తర్వాత మళ్ళీ డిగ్రీలో జాయిన్ అయ్యాను. డిగ్రీ కూడా ఎందుకు జాయిన్ అయ్యాను అంటే, నాగ చైతన్య అందరూ సెయింట్ మేరీస్లో చదివారు అని. నాగ చైతన్య ఈజ్ మై ఫేవరెట్ హీరో ఫ్రమ్ ఇంటర్ జోష్ నుంచి. సో మా అన్నయ్య సేమ్ చిన్నప్పటి నుంచి ఏంటి ఒకటి ఉంటుంది కదా, అన్న చెల్లెళ్ళకి ఆర్ సిబ్లింగ్స్ అందరికి సేమ్ స్కూల్లో చదవాలి అని. మా అన్న చదివిన స్కూలే. సో మా అన్న డిగ్రీ వచ్చే వరకు మా అన్న కూడా సెయింట్ మేరీస్లో జాయిన్ అయ్యాడు. సో మా అన్న కాలేజ్కి ఒకసారి వెళ్ళినప్పుడు అందరూ సెలబ్రిటీస్ చదువుతున్నారు, మనం దీంట్లో చదివితే సెలబ్రిటీ అయిపోతాం టైప్లో ఉండేదాన్ని నేను.
సో అలా కాలేజ్ లో మనకి సీట్ ఇవ్వనన్నారు, ఎందుకంటే ఇంటర్ 1 year ఫెయిల్. ఓకే అనుకున్నా. ఓకే. సో అందుకు సీట్ ఇవ్వనంటే చాలా కష్టపడి లాస్ట్ కి సీట్ వచ్చింది. కొనేసారా? కొనలేదు ఆ, కొనలేదు, దాంట్లో ఏం అలా ఏం ఉండేది కాదు. మరి ఎలా వచ్చింది? అది ఇంకా ఏదో చెప్పాను, నా బాధలన్నీ చెప్పుకుంటే వచ్చింది మేడం ఒకటి. ప్లీజ్ మేడం, అది నాకు కూడా చైతన్య పాపం ఇంకా లీస్ట్ లో ఎవరో నాట్ అంటే ఎవరైతే రాకపోతే ఆ సీట్ ఇంకా నా seat లక్ ఇంకా- ప్రకారం మిగిలింది, అది వచ్చింది అంతే. సో ఫైనల్ గా సీట్ సంపాదించారు. Yeah. సో అంటే ఇప్పుడు అంటే నాగ చైతన్య గారు చదివారు కాలేజీలో, మనం కూడా చదవాలి అన్న కాన్సెప్ట్ అది. హా, ఆ, ఆ కాలేజ్ లో చదివాడు, నా ఫేవరెట్ హీరో, నేను ఆ కాలేజ్ లో చదవాలి అని. ఉమ్, ఉమ్. సో ఆ కాలేజ్ లో చాలా మంది చదివారు. జూనియర్ ఎన్టీఆర్ గారి వైఫ్ అండ్ నిహారిక అన్న కూడా నాకు ఇష్టం, నిహారిక కొనిదల అండ్ వైష్ణవ్ తేజ్ and చాలా మంది చదివారు. ఎక్కడండి కాలేజ్ అది? సెయింట్ మేరీస్ ఇక్కడే, యూసఫ్ కూడా యూసఫ్ కూడా చెక్ పోస్ట్. ఓకే. అంటే లైక్ అంటే ఫస్ట్ మూవీతోనే అంత ఎలాగా అడ్మైర్ అయ్యారు నాగ చైతన్య గారికి? ఐ డోంట్ నో, తెలీదు. ఇప్పుడు కొంతమంది నచ్చారు అని అంటే ఎందుకు నచ్చారు అంటే ఒకసారి రీజన్ ఉండదు, ఆ ఆరా నచ్చడము. ఐ జస్ట్ లైక్డ్ హిమ్ సో మచ్. దాని తర్వాత మూవీస్ చూస్తున్న కొద్దీ ఇంకెక్కువ నచ్చారు. ఓకే. అంటే అండ్ ఈవెంట్స్. ఫస్ట్ నుంచే నాకు నాగార్జున గారు ఇష్టం. సో ఆయన ఏంటంటే నాగార్జున గారు కొంచెం నాకు ఆ మైండ్ సెట్ అదంతా ఇష్టం. ఈ డోంట్ టేక్ సంథింగ్ వెరీ సీరియస్ గా తీసుకొని అవన్నీ అలా ఉండదు, చాలా పాజిటివ్ తో అయితే చాలా జోవియల్ గా అలా ఉంటారు ఆయన. అండ్ హీస్ వెరీ ఎప్పుడు నవ్వుకుంటూ జోక్లేస్తూ అలా ఉంటారు పాజిటివ్ గా. సో ఆయన ఇష్టం, ఆయన నుంచి అలా ఫస్ట్ నుంచి నాగార్జున గారు ఇష్టం నాకు. సూపర్. అయితే అంటే ఇన్ని ఈవెంట్స్ చేశారు కదా, ఇప్పుడేం కలిసారా నాగ చైతన్య గారిని? కలిసాను మీట్ అయ్యారా? ఒకసారి, అదే బంగారాజు మూవీ సెట్ లో కలిసాను, నా ఫ్రెండ్ దాంట్లో మూవీలో యాక్ట్ చేస్తుంటే వెళ్ళి కలిసాను. బట్ ఐ ఆల్వేస్ ఫీల్ ఏంటనంటే నేను నాకు ఆ మూవీలో చేస్తేనో లేకపోతే నేననే మనిషిని ఆ సెలబ్రిటీకి తెలిస్తేనే ఐ వాంట్ టు టేక్ పిక్చర్, లేకపోతే నేను ఒక నార్మల్ లాగే మిగిలిపోతాను, అందరిలాగా ఫ్యాన్స్ లాగా. అందరిలాగే మిగిలిపోతాను. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నాగార్జున గారికి లేకపోతే ఇంకే హీరోకైనా నేననే మనిషి తెలిస్తేనే ఆయనకి నేను ఆయనతో పిక్చర్ తీసుకుంటే గుర్తుండిపోద్ది, నాకు గుర్తుంటది, రేపు పొద్దున ఎప్పుడైనా కనిపిస్తే ఆయనకి గుర్తుంటది. సో అది ఉండేదాన్ని. సో అప్పుడు కూడా నేను మాస్క్ పెట్టి వెళ్ళాను నాగ చైతన్య గారిని, ఎందుకంటే నేనేంటో ఆయనకి ఇప్పుడు తెలియనప్పుడు నేను ఆయన జస్ట్ నార్మల్ గానే చూస్తాడు నన్ను అని చెప్పేసి నేను పిక్చర్ కూడా ఏం తీసుకోలేదు. జస్ట్ ఐ అడ్మైర్డ్ హిమ్ హోల్ డే, ఇలా చూస్తూ ఆయన ఏం చేస్తారు, ఆయన ఎలా ఉంటారు అని చూసేదాన్ని. దాని తర్వాత బిగ్ బాస్ లో వచ్చిన తర్వాత ఐ టోల్డ్ హిమ్. ఓకే. ఏం మాట్లాడారు ఫస్ట్ టైం నాగ చైతన్య గారిని కలిసినప్పుడు? సో ఏంటి రీతి గారి మనసులో నుంచి వచ్చిన మాటలు ఏంటి? ఏం మాట్లాడలేదు, జస్ట్ చూస్తూ ఉన్నాను. ఆయన కాళ్ళు చూసాను, ఆయన నవ్వు చూస్తున్నాను, ఆయన ఎలా ఉంటాడో చూస్తున్నాను. ఈస్ వెరీ డౌన్ టు ఎర్త్. ఆయన మూవీ సెట్ లో అయితే లిటరలీ అసిస్టెంట్స్ లేరు, ఎవ్వరూ లేరు. అంటే క్యారవన్ కి వెళ్ళేటప్పుడు కూడా యూజువల్లీ మనం చూస్తాం కదా, చాలా మంది బౌన్సర్స్ వాళ్ళు వీళ్ళు అది ఏంటంటే ఆయన చాలా క్యాజువల్ గా వెళ్ళిపోతున్నారు, చాలా క్యాజువల్ గా వస్తున్నారు, చాలా మంది సెల్ఫీలు అడుగుతుంటే ఇస్తున్నారు, అండ్ ఫోన్ ఏం యూజ్ చేయట్లేదు. హీస్ వెరీ పాజిటివ్. సెట్ ఆయన స్క్రిప్ట్ చూసుకుంటున్నాడు, అలానే ఉన్నాడు. ఇంకా ఎక్కువ నచ్చేసారు ఆయన. అలాంటి వాళ్ళని చాలా ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి అని అనిపించింది. ఓకే. సెకండ్ టైం కలిసినప్పుడు పిక్చర్ తీసుకున్నారా? లేదు, నేను హౌస్ లో ఉన్నాను, ఆయన స్టేజ్ మీదకి వచ్చారు బిగ్ బాస్ హౌస్ లో. అయ్యా మిస్ అయింది. చెప్పాను. సో ఖచ్చితంగా ఆ మంచి ఛాన్స్ రావాలని చెప్పేసి మేము వెయిటింగ్ అనమాట. ఓకే. అంటే మళ్ళీ ఈ బ్యాక్ వచ్చేస్తే ఈ ఆడిషన్స్ కి వీటికి ఎక్కువ స్ట్రగుల్ అయ్యా, లేకపోతే కొంచెం రీతు గారికి ఈజీగానే అది ఈ ఛాన్సెస్ షోస్ ఇవన్నీ వచ్చినాయిగా? ఈజీగా ఏం రాలేదు, బట్ నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత ఫస్ట్ నేను ఇక్కడ ఒక్కదాన్నే ఉండేదాన్ని. మమ్మీ వాళ్ళు షిఫ్ట్ అయిన తర్వాత కొంచెం మాకు అది కష్టంగానే ఉండేది. అంటే ఫస్ట్ ఆడిషన్స్కి మాకు కార్ కూడా లేదు అప్పుడు, స్కూటీ మీదే మా డాడీ తిప్పేవాడు. ఆడిషన్స్ ఉన్నా ఎక్కడికి ఉన్నా కూడా డాడీ తీసుకువెళ్ళేవాళ్ళు, తిప్పేవాళ్ళు, ఎండలో అన్నిట్లో తిరిగే వాళ్ళం, ఆడిషన్స్ ఇచ్చేవాళ్ళం. ఇంకొక ప్లస్ ఏమైందంటే ఆ కాలేజ్లో అందరూ సెలబ్రిటీస్, లేకపోతే డైరెక్టర్ కొడుకులు, లేకపోతే ఉండే వరకు ఒక నా ఫ్రెండ్ వాళ్ళ డాడీ డైరెక్షన్ చేస్తుంటే దాంట్లో నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చారు. దట్స్ హౌ. దానికి డబ్బింగ్ చెప్పినప్పుడు ఆడిషన్స్ ఇచ్చినప్పుడు ఏం వర్కౌట్ అవ్వలేదు, బట్ దానికి డబ్బింగ్ ఆ మూవీ చేసిన తర్వాత డబ్బింగ్ చెప్పడానికి నేను శబ్దాలయ స్టూడియోకి వెళ్ళాను.
అక్కడ ఈటీవీ డైరెక్టర్ ఒక ఆయన చూసి, ఆయన ఒకసారి ఆఫీస్కి రా అమ్మా, ఇలా నేను లిటరలీ చిన్నప్పుడు మా నాయనమ్మతో పాటు చూసేదాన్ని ఆడదే ఆధారం అనే సీరియల్. ఆ సీరియల్లో నాకు ఛాన్స్ వచ్చింది. ఆడదే ఆధారం. ఇప్పుడు చూసేదాన్ని, అది అన్ని ఇయర్స్ వచ్చింది ఆ సీరియల్. సో దాంట్లో జనరేషన్స్ మారి 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 దాంట్లో వస్తే నేను లైక్ ఫస్ట్ నాకు అసలు యాక్టింగ్ రాదు, ఏమీ రాదు. సో రమ్మన్నారు, చేయమన్నారు. మా నాయనమ్మ చూసేది, మా మమ్మీ చూసేది ఈ సీరియల్. సరే అని చెప్పేసి వెళ్ళాను, చేశాను. చేసిన తర్వాత పాపం వాళ్ళు చాలా ట్రై చేశారు, నాకు చాలా మంచిగా ట్రీట్ చేశారు, చాలా బాగా ట్రై చేశారు. బట్ నాకు అసలు యాక్టింగ్ రాకపోయే వరకు తీసేశారు కొన్ని మంత్స్ తర్వాత. సో దిస్ ఈజ్ నాట్, అంటే నాకు ఈ యాక్టింగ్ కాదు, నాకు యాంకరింగ్ మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ అని చెప్పేసి దాని తర్వాత కరెక్ట్గా ఆ సీరియల్లో నన్ను తీసేసే టైంకి మా మ్యూజిక్లో ఐ గాట్ అన్ ఆపర్చునిటీ, ఇంటర్వ్యూస్. మీలాగా నేను ఇంటర్వ్యూస్ చేసేదాన్ని. సో అలా ఇంటర్వ్యూస్ చేసే టైంలోనే సేమ్ అదే మా స్టూడియోకి వెళ్ళేదాన్ని కదా, మా టీవీ స్టూడియోకి వెళ్ళినప్పుడు పెళ్లి చూపులు అనే ఒక షో వస్తుంది. పెళ్లి చూపులు అనే ఒక షో వస్తుంది, చేస్తావా అని అంటే ఆబ్వియస్లీ చేస్తాను, బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆపర్చునిటీస్. ఏంటి, నేను ఐమ్ వెరీ అప్కమింగ్ అండ్ నాకు రియాలిటీ షోస్ అన్నా కూడా చాలా ఇష్టం. అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది ఐ వాంట్ టు నో. సో అలా వెళ్ళాను. సో దాని తర్వాత కంప్లీట్ మొత్తం సీరియల్ ఆఫర్స్ ఎక్కువ వచ్చాయి. తర్వాత సరే నాకు వద్దు, నాకు యాక్టింగ్ రాదని తీసేశారు కదా ఈ సీరియల్లో, లెట్ మీ ట్రై, ఎక్కడ పోయింది అక్కడే వెతుక్కోవాలి అనేది మై పాలసీ. సో సీరియల్లో మనం తీసేశారు, ఓకే సీరియల్లో ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పేసి సూర్యవంశం అని జీ తెలుగు సీరియల్లో ఒకటి చేశాను. పాపం అక్కడ నరేష్ చౌదరి అని ఒక డైరెక్టర్ అండ్ మీనా గారు అని ప్రొడ్యూసర్ అండ్ ఇంకొక డైరెక్టర్ కూడా ఉండేవాళ్ళు. వాళ్ళు తిట్టి నేను ప్రతిరోజు ఏడ్చేదాన్ని. మీనా గారు ఏమనే వాళ్ళు కాదు, నరేష్ గారు అంటే పాపం నేర్పించడానికి. సో అలా అలా ఒక 2 months తర్వాత ఇంకా ఈజీగా వచ్చేసింది. సో ఫైనల్గా ఇప్పుడు రీతి చౌదరిగా మా ముందు లాగా. యా, అప్పుడు సీరియల్స్ కంటిన్యూ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆపేసి ఇంకా ఆల్ దిస్. ఓకే, అంటే ఈ ప్రాసెస్లో కొంతమంది ఓన్లీ సరే అమ్మాయి బాగుంది చెప్పి చేయించుకుంటే బాగా చేస్తుంది అన్న ఇదిలో ఉంటారు. కొంతమంది టైం వేస్ట్ చేస్తారు, ఇంకొంతమంది వాటర్ ఇంకేదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ ప్రాసెస్లో మీకు ఇలాంటి వాళ్ళు తగిలేరా? లేదు, ఇలా నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అయితే నాకు ఎప్పుడు ఐఎమ్ ఆల్వేస్ బీన్ ఇన్ అ గుడ్ హ్యాండ్స్. నాకు ఎవరు పాపం నా సూర్యవంశం సీరియల్లో కూడా వాళ్ళు పాపం యాక్టింగ్ రావట్లేదు అని తిట్టైనా ఒక్కొక్కసారి మంచిగా చెప్పేవారు, ఒక్కొక్కసారి తిట్టేవాళ్ళు. తిట్టడం అంటే బ్యాడ్గా ఏం కాదు, కొంచెం అరవటం, ఏ చెయ్యి అది ఇది అని అలా అని నేర్పించారు. అండ్ ఇంకెక్కడా నాకు అలా ఎప్పుడు సీరియల్స్లో అయితే ఎక్కడా లేదు. సీరియల్కి రాకముందు ఐ ఫేస్డ్ ఓన్లీ ఒక్కసారి, దాంతో అది వచ్చింది. అంటే మనం ఇండస్ట్రీలోకి రాకముందు మనకి ఇవన్నీ తెలుస్తాయి, ఇలా అంటున్నారు, ఇలా అడుగుతున్నారు, అలా అలా ఉంటుంది. ఒకసారి నిజంగా రియాలిటీలోకి ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అవేం ఉండవు. రాకముందే ఇలా అన్ని చెప్తూ ఉండే వరకు కొంచెం మనకి భయం వేస్తూ ఉంటుంది అంతే. ఇండస్ట్రీకి వస్తున్న ఆడపిల్ల ఎలా ఉంటే మంచిదని మీరు అనుకుంటారు? అంటే మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం, అంటే చాలా మందిని చూస్తూ ఉంటాం, కొంతమంది ఆర్టిస్టులను కూడా. అదే, సో వాళ్ళు కూడా వచ్చి ఇలా అంటే రీసెంట్గా నేను షాక్ అయింది ఏంటంటే, ఒక ఇంటర్వ్యూ చూస్తుంటే నాకు పేరు చెప్పను కానీ ఒక మంచి ఆర్టిస్ట్, పెద్ద ఆర్టిస్ట్ ఆవిడ. సో ఆవిడ ఏమన్నారంటే, ప్రకాష్ రాజ్ గారి పక్కన క్యారెక్టర్ ఇస్తాము, 5 ఉన్నాము అని అన్నారు. అంటే ఓపెన్గా చెప్పారు ఆవిడ. సో మీరు ఆ ఇంటర్వ్యూ చూసారో చూడలేదు నాకు తెలియదు, బట్ ఒక ఆర్టిస్ట్, పెద్ద ఆర్టిస్టే, చాలా సినిమాలు చేశారు ఆవిడ. నేను మీకు ఇంటర్వ్యూ అయిపోయినాక ఆవిడ ఫోటో చూపిస్తాను. ఆవిడంత ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఆల్రెడీ ఆవిడ ఒక పెద్ద స్టార్, ఇప్పుడు పాన్ ఇండియా హీరోతో అప్పట్లో ఒక సినిమా చేశారు. ఆ సినిమా తర్వాతే వాళ్ళు ఆఫర్ ఇచ్చి ప్రకాష్ రాజ్ గారి పక్కన వైఫ్ క్యారెక్టర్ ఇస్తామండి, బట్ 5 ఉన్నాము, సో 5 అన్నట్టు మాట్లాడారు. ఆవిడ ఓపెన్గా చెప్పారు. సో అంటే ఇంకా అంటే కొత్త వాళ్ళని అలానే ప్రూవ్ చేసుకున్న వాళ్ళని కూడా కొంచెం ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇండస్ట్రీలో. సో ఇలాంటి వాటి గురించి ఏమంటారు? సో ఆడపిల్ల ఎంతవరకు స్ట్రాంగ్గా ఉండాలి? సో అలాంటి వాళ్ళు మన దగ్గరికి రాకూడదంటే సో మీరు చెప్పే ఇదేంటి? అంటే నేను ఇంకా మూవీస్ చేయలేదు, సో ఎంటర్టైన్మెంట్ ఫీల్ లోనే ఉన్నాను కదా. బట్ నేనున్న దాంట్లో నేను నా కంఫర్ట్ జోన్ లో ఉన్నాను. నాకు ఇక్కడ అందరూ నన్ను ఒక డాటర్ లాగా, ఒక సిస్టర్ లాగా ట్రీట్ చేసే వాళ్ళ దగ్గరే ఉన్నాను. నేను అంత పెద్ద ఆర్టిస్ట్ అవ్వలేదు, ఇక్కడే ఉన్నాను. సో నాకు మంచిగా వచ్చినవి మాత్రమే నేను తీసుకుంటున్నాను. నాకు అదే నాకు విత్ గాడ్ బ్లెస్సింగ్స్ నాకు ఇప్పటి వరకు అలాంటివి ఏం జరగలేదు.
సో కొంతమందికి జరగచ్చు పాపం. సో అప్పుడు ఏంటి, ఇట్ ఈస్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ. నీకు ఆఫర్ ఇంపార్టెంట్ అని అన్నప్పుడు కొంతమంది ఆ పాత్ చూస్ చేసుకుంటారు. నాకు నేను ఇంపార్టెంట్ అని అన్న వాళ్ళు వాళ్ళ వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళ యాక్టింగ్ మీద స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు ఈ ఆఫర్ పోతే ఏంటి, మనం ఏంటో మనకు తెలుసు, మన కేపబుల్ ఏంటో మనకు తెలుసు అన్నప్పుడు ఇది కాకపోతే దానికంటే మించింది వస్తుంది, జస్ట్ వెయిట్ చేయాలి అంతే. సో లేదు రష్లో ఉన్నాం మనం చేసేయాలి అని అన్నప్పుడు ఏమవుతుంది అని అంటే, కొంతమంది ఛాన్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఇలా ఏమన్నా చేయొచ్చు. సో వాళ్ళకి ఫేస్ మీద చెప్పేస్తే, ఫేస్ మీద వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి, లేకపోతే నీకేమనిపిస్తుందో చెప్పేసి అనుకో, నెక్స్ట్ టైం వాళ్ళు ఇంకొకరిని అడగడానికి కొంచెం వాళ్ళకే ఎలా ఒకలాగా ఉంటుంది. నీకు ఆ ఆఫర్ ఇంపార్టెంట్, ఇంకా నేను ఎలా అయినా చేయాలని కొంతమంది రష్లో ఉంటారు. వాళ్ళకి ఇంకా వాళ్ళ పాత్ వాళ్ళు ఎలా చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నేను ఇప్పుడు నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి, మూవీ ఆఫర్స్ వచ్చాయి. కాకపోతే ఏంటనంటే నా కంఫర్ట్ జోన్ నుంచి నేను ఇంకా బయటికి రాలేదు. నా కంఫర్ట్ జోన్ నుంచి కొంచెం బయటకు వచ్చిన తర్వాత, నేను చేయగలను అన్న తర్వాత, కొంచెం ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను ఆఫీస్కి కూడా వెళ్ళేదాన్ని కాదు. ఇక్కడ నుంచి నేను ఫస్ట్ బయటికి రావాలి అని. సో వెళ్ళిన తర్వాత అక్కడ ఏమవుతుంది అనే చేయాలి. బట్ నేను వెళ్ళిన ఇప్పుడు వరకు మూవీ ఆఫీస్లో, మూవీ ఆడిషన్స్లో నేనైతే ఎక్కడ ఫేస్ చేయలేదు. దే ఆర్ వెరీ గుడ్, బాగానే ట్రీట్ చేశారు, ఇదని చెప్పారు. నాకు కొన్ని నాకు పర్సనల్గా ఐఎమ్ నాట్ రెడీ, నేను ఈ క్యారెక్టర్ని చేయలేనేమో, నేను నేర్చుకొని వస్తే బాగుండు, నేను ఇంకా కొంచెం, ఇప్పుడు నువ్వు చేసేదేదో కొంచెం బాగా వచ్చింది చేసి నువ్వు బాగా పర్ఫామ్ చేయగలిగేది చేస్తే బాగుంటుంది, కానీ ఫస్టే నువ్వు బిస్కెట్ అయ్యేలాగా వద్దు అని చెప్పేసి కొన్ని నేనే చేయలేదు. బట్ కొన్ని నేను లావుగా ఉన్నప్పుడు వచ్చాయి. సో స్క్రీన్ మీద నేను ఫస్ట్ చూసుకున్నప్పుడు ఇంత లావుగా ఉంటే నేను నచ్చను అనే ఫీలింగ్లో కొన్ని ఆఫర్స్ వద్దనుకున్నాను. సో అలా, సో ఇట్ డిపెండ్స్, నువ్వు ఎలా చూస్ చేసుకుంటే అలా. నీకు ఎలా అయినా నాకు ఇది కావాలి అని అనుకున్నప్పుడు నువ్వు ఎలానో చేసేస్తావు. నాకు ఇది కాకపోతే దీనికి మించింది వస్తుంది, నేనేంటో నాకు తెలుసు అని అనుకున్నప్పుడు అలాంటి వాళ్ళని అందరినీ పక్కకు నెట్టేసి నువ్వు ముందుకు వెళ్ళగలవు. జస్ట్ వెయిట్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ ఛాన్స్ అంతే. అంటే ఇప్పుడు లావు అనే పదం వచ్చింది కాబట్టి, సో బేసిక్గా నేను దాని గురించి అడుగుదాం అనుకున్నాను. మీరు హౌస్లో ఉన్నప్పుడు, సో మీరు చబ్బీగా, అంటే లావు అని అంటే కొంచెం హార్డ్గా ఉంటుంది కానీ కొంచెం మీరు చబ్బీగా ఉన్నప్పుడు ఒక షోకి వెళ్తాం, అక్కడ మీరు నవ్వటం, అవి బాగా వైరల్ అయ్యాయి. ఒరే ఎవరో గుర్తుపెట్టారా, మన రీతు చౌదరి, ఏంట్రా ఇలా ఉంది, అప్పట్లో ఇలా ఉండేదా. అఫ్కోర్స్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, 2 sides ఉంటాయి. కొంతమంది ఏమో అలా ఉన్న అమ్మాయి ఇలా మేకఓవర్ అయ్యింది సూపర్, కొంతమంది ఏమో చూడరా బాబు ఇది అప్పట్లో ఇలా, సో ఇలా కొంచెం డిగ్రేడ్ చేసేవాళ్ళు ఉంటారు. బట్ ఏంటి చూసారు మీరు అవి ట్రోల్స్ అవి చూసారు? ట్రోల్స్ ఓన్లీ నవ్వేది చూసాను, మిగతా ఏం చూడలేదు. బట్ యా, నవ్వేది ఒకటే చూసాను. మిగతాది అని అంటే ప్రాబ్లీ ఇప్పుడు మనం 16 years లో ఒకలాగా ఉంటాము, 25 years లో ఒకలాగా ఉంటాము. అండ్ హవ్ యూ గ్రూమ్ అప్, నువ్వు ఖమ్మం అనే ఊరంటే ఒక టౌన్లో చదువుకున్నప్పుడు ఒకలాగా ఉంటావు. దాని తర్వాత నువ్వు గ్రూమ్ అప్ అయ్యి ఇప్పుడు అందరినీ చూస్తాము, అందరు ఇంత బ్యూటిఫుల్గా రెడీ అవుతుంటే డెఫినెట్లీ మనకు కూడా గ్రూమ్ చేసుకొని ఇంకా బాగా కనిపించాలి, స్క్రీన్లో ఇలా ఉంటే ఇంకా బాగుంటాం, ఇలా ఉంటే బాగుంటాము అనేది ఉంటుంది. దట్స్ వై గ్రూమ్ అప్. మళ్ళీ ఇంకోటి పాత షోస్లో ప్రాబ్లీ చూసుంటారు, పాత షోస్వి ఏమైనా. అప్పుడు నేను చాలా లావు, అంటే చబ్బీ అని అంటే నేను ఇప్పటికీ అంతే, ఫుల్ తింటా, నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఇంత నెయ్యేసుకొని ఇంత బాగా తింటా, అండ్ రోజు మా మమ్మీ తినిపిస్తూనే ఉంటుంది. సో అప్పుడు కొంచెం పొద్దుగా ఉండేదాన్ని. దాని తర్వాత మళ్ళీ వర్కౌట్ చేసి, మధ్యలో డిప్రెషన్ స్టేజెస్ ఉంటాయి, డిప్రెషన్లో ఉన్నప్పుడు కొంచెం ఏంటంటే ఫుడ్ ఆ డిప్రెషన్ పోవడానికి ఓన్లీ ఫుడ్ వర్కౌట్ చేసేదాన్ని కాదు, ఏం చేసేదాన్ని కాదు, ఇంట్లో ఉండి తినటం స్ట్రెస్ ఈటింగ్ చేసేదాన్ని. సో అలా కొన్ని డేస్ లోవర్ ఫేస్లో ఉన్నప్పుడు ఒకలాగా ఉండేదాన్ని, కొంచెం హ్యాపీగా ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు. మనకి మేకప్ లేకపోయినా కూడా ఒక్కొక్కసారి మనం హ్యాపీగా ఉన్నప్పుడు ఇన్సైడ్ గ్లో ఉంటుంది, దాంతో మనం ఇంకా బాగా కనిపిస్తాం. ఇప్పుడు నువ్వు చాలా బాధలో చాలా ఏడుపుగా ఉన్నావు, నువ్వు ఇంత మేకప్ వేసినా కూడా అలా పేద మొహం లాగే కనిపిస్తుంది. సో అంతే. సో ట్రోల్ చేస్తున్నారు అని అంటే అఫ్ కోర్స్ వాళ్ళు అంత టైం పెట్టుకొని నా గురించి అన్ని క్లిప్స్ యాడ్ చేసుకొని అంత చేస్తున్నారు అని అంటే డెఫినెట్లీ ఇంకా మరి వాళ్ళ లైఫ్లో అంత టైం నాకు ఇచ్చారు అని అంటే ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. లైక్ అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఒక్కొక్క టైం పీరియడ్లో మనం ఒక్కొక్కలాగా సో చేంజ్ అవుతూ ఉంటాం. లైక్ అండ్ అంటే
అండ్ మైండ్ పరంగా కానీ అండ్ బాడీ పరంగా కానీ మనలో చేంజెస్ వస్తూ ఉంటాయి. అండ్ మీరు అన్నట్టు చాలా మందిని చూసి మనం కూడా జిమ్కి వెళ్ళాలి, కష్టపడాలి, కొంచెం మంచి లైక్ మెయింటైన్ చేసుకోవాలి అని ఉంటుంది. బట్ మీరు ఆ టైంలో కొంచెం చబ్బీగా ఉన్నప్పుడు, షోస్ వీటిలో ఉన్నప్పుడు ఎవరైనా మీ ఫ్రెండ్స్ లైక్ షోస్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఎవరైనా కొంచెం సలహాలు ఇచ్చేవాళ్ళ, రితు కొంచెం తగ్గచ్చు కదా, నువ్వు తగ్గితే బాగుంటావు, లైక్ ఇలాగా? లేదు, అంటే నేను ఇంకొకటి ఏంటంటే మనం బయట కంటే స్క్రీన్ లో ఒక కొంచెం ఎక్కువ హెవీగా హెవీగా కనిపిస్తాము. కనిపిస్తాం. బట్ నా హైట్ కి నేను ఎంత ఉండాలో అంతే ఉండేదాన్ని. కాకపోతే నాకు బుగ్గలు ఎక్కువ ఉండేవి, ఐ లుక్ లిటిల్ చబ్బీ అంతే తప్ప ఓవర్ వెయిట్ ఎప్పుడు లేను నేను. సో తగ్గొచ్చు కదా అని ఎవరు అంత చెప్పేవాళ్ళు కాదు, ఎందుకంటే నేను ఇంత ఉండేదాన్ని కాదు. జస్ట్ ఏంటి అని అంటే ఇప్పుడున్న దానికంటే అప్పటికి ఇప్పటికి నా జస్ట్ 4 kgs తగ్గాను నేను. కాకపోతే ఇప్పుడు నేను ఇంకా బక్కగా కనిపిస్తున్నాను. అప్పుడు కొంచెం బుగ్గలు అవన్నీ ఉండడం వల్ల కొంచెం చప్పిగా అనిపించేదాన్ని, కానీ ఐ నెవర్ బీన్ ఓవర్ వెయిట్ ఎప్పుడు లేను కాబట్టి ఎవరు చెప్పేవాళ్ళు కాదు. ఓకే. బట్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఫస్ట్ మీరు ఒక పెళ్లి చూపులను షోకి వెళ్ళారు. సో మన యాంకర్ ప్రదీప్ గారు. సో అప్పుడు ఏంటంటే ప్రదీప్ గారు చాలా మందికి అంటే కొంతమంది అమ్మాయిలకి క్రష్. సో అలాగా ఈ షోలో గెలిచిన వాళ్ళు ప్రదీప్ని పెళ్లి చేసుకుంటారు. సో ఆల్మోస్ట్ చాలా మంది బయట చూసేవాళ్ళం, మేము కూడా అదే అనుకున్నాం. బట్ మీకు ఏం చెప్పి ఒప్పించారు? అలాగే చెప్పారా లేదా? రియాలిటీ షో అంతే, ఏం చెప్పి ఒప్పించే అంత స్టేజ్ ఏం చెప్పి ఒప్పించారు అని అంటే లైక్ ఇలా ఉంటుంది అలా ఉంటుంది కొన్ని ఉంటాయి కదా. టోల్ మీద షో ఫార్మాట్ ఇట్స్ లైక్ స్వయంవర్, హిందీ షోస్ లో ఎలా ఉంటుందో అలా అంతే. ఇక్కడ కూడా తెలుగులో పెళ్లి చూపులు అని ఒక రియాలిటీ షో అంతే. దట్స్ అంతే. ఓకే. నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను నేర్చుకున్నాను సుమా గారిని చూసి అండ్ ప్రదీప్ గారిని చూసి వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి. నేను దానికోసమే వెళ్ళాను. అసలు నాకు మోర్ ఓవర్ నాకు వాళ్ళ పర్సనాలిటీ ఏంటి అని తెలుసుకోవడంలో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. అసలు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అనేది. సో అందుకు వెళ్ళాను అండ్ ఐ లెర్న్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ సుమా గారు అండ్ ప్రదీప్ గారు. అంతే, నేను అలానే చూసాను ఆ షోని. సో అది కూడా బిగ్ బాస్ లోనే అక్కడ వితౌట్ ఫోన్ ఉండేది కాదు, ఒక రిసార్ట్ లో ఉండేవాళ్ళం మేము. సో నాకు అదంతా న్యూ ఎక్స్పీరియన్స్ అండ్ చాలా మంచిగా ఉండేది. నేను ఎప్పుడు హాస్టల్లో లేను, సో ఇంతమంది అమ్మాయిలతో ఉండాలి. నాకు ఏంటంటే నేను ఎక్కువ స్ట్రెస్ తీసుకోలేను. ఏదైనా స్ట్రెస్ ఉంది అని అంటే దాన్ని ఓ 2 minutes వెయిట్ చేసి వదిలేసి దాన్ని ఇంకా నేను హైపర్ అయిపోతా. ఆ స్ట్రెస్ నుంచి హైపర్ అయిపోతా నేను. ఐఎమ్ వెరీ డిఫరెంట్ పర్సనాలిటీ ఏమో, ఐ డోంట్ నో. సో నేనేంటి అంతమంది నాకు ఫస్ట్ డబ్బులు ఇస్తున్నారు, ఇంతమంది అమ్మాయిలతో ఉండాలి, ఇట్స్ లైక్ హాస్టల్ ఫీలింగ్, న్యూ ఫీలింగ్ అండ్ వీళ్ళు ఏంటో అని తెలుసుకోవచ్చు. టీవీలో కనబడుతున్నాము, ఇట్స్ లైక్ మనకు ఆపర్చునిటీ లేనప్పుడు ఆపర్చునిటీ వచ్చింది అండ్ నా రెంట్లు కట్టొచ్చు 6 months నేను వావ్ అనుకొని వెళ్ళాను. అండ్ ఫుల్ ఫన్, నేను ఎంజాయ్ చేసుకుంటూ ఉండేదాన్ని హ్యాపీగా. వర్కౌట్ అయిందా మీకు అంటే లైఫ్ లో నెక్స్ట్ స్టెప్ కి వెళ్తాకి? యా, ఐ గాట్ సో మెనీ సీరియల్స్. అండ్ ఇంకోటి ఏంటంటే నాకేమనిపిస్తే నేను మాట్లాడేస్తా అంతే. నేను ఆలోచించి మాట్లాడే టైప్ కాదు, మాట్లాడిన తర్వాత ఆలోచించే టైప్. సో అది ఎక్కువ వర్కౌట్ అయింది నాకు. ఏదున్నా చెప్పేసేదాన్ని ఏంటి అది ఇది అనుకుంటా. సో అది యాక్చువల్లీ రియాలిటీ షోస్ కే వర్కౌట్ అవుతుంది. ఓకే. అంటే రియాలిటీ షోస్ లో కూడా చాలా చాలా రియాలిటీ షోస్ చేశారు అండ్ అప్పుడప్పుడు కొంచెం కామెడీ షోస్ లో కూడా పార్టిసిపేట్ చేశారు. మీ వంతు మీరు పార్టిసిపేట్ చేశారు. సో అదే అలాగా అప్రోచ్ అవటం ఇవన్నీ చూసేనా, లేదా మీకేమన్నా కొంచెం కామెడీ ఇవన్నీ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి టీమ్ లీడర్స్ ని నన్ను పెట్టుకోవచ్చు కదా ఇలా ఉందా, అడిగారా ఎవరినైనా అడిగారా? నేను ఈ సీరియల్ చేసేటప్పుడు పెళ్లి చూపుల నుంచి వచ్చిన తర్వాత సీరియల్స్ చేస్తున్నప్పుడు నా ఫ్రెండ్ వల్ల ఐ మెట్ రామ్ ప్రసాద్ గారు. సో అప్పుడు నాకు ఫస్ట్ నుంచే కామెడీ అంటే చాలా ఇష్టం. నాకు ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను నేను మోస్ట్ ఆఫ్ ది టైం. నాకు ఎవరైనా బాధలో ఉన్నా నవ్వు వస్తుంది అప్పుడప్పుడు. అంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూసి నాకు నవ్వు వచ్చేస్తుంది. సో అలా వేరే వాళ్ళు బాధపడుతున్నా కూడా బాధలో అని అంటే ఇప్పుడు కొంతమంది కామెడీగా ఏడుస్తారు. ఇప్పుడు ఒక్కొక్కసారి నేను ఏడుస్తూ కూడా కొంచెంసేపు నవ్వేస్తా. ఇంకా నేను ఎంతసేపు ఏడుస్తానులే నవ్వుదాం అని చెప్పేసి నేను అబ్జర్వ్ చేశాను. ఇందాక పాపం సో రీతు చౌదరి గారి గురించి ఇంట్రడక్షన్ ఇస్తున్నప్పుడు కూడా ఆవిడ కామ్గా ఇలా నవ్వుకున్నారు. ఈ గురించి ఎంత ఇంట్రడక్షన్ ఇస్తున్నారు. అవునా కదా, నిజం చెప్పండి. నవ్వు వస్తుంది. అండ్ నేను కొంతమంది ఫన్ చేయకపోయినా కూడా వాళ్ళ పర్సనాలిటీని నాకు నేనే ఫన్ తీసుకొని నవ్వుకుంటాను. సో నేను ఏడుస్తున్నప్పుడు కూడా నాకు నవ్వు వచ్చేస్తుంది. పిచ్ అంటారేమో దాన్ని, అంటే అప్పుడప్పుడు వేరే వాళ్ళు అంటే నేను అంటాం కదా ఏదో సినిమాలో చూపించినప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను కదా, ఎవరేమనుకున్నా మనకు సంబంధం లేదు. నేను హ్యాపీగా ఉండడం కావాలి. ఇప్పుడు అందరిలాగా ఉండడం మన వల్ల కాదు. నా హ్యాపీనెస్ మోస్ట్ ఇంపార్టెంట్ నాకు. సో నేను కొంచెం ఏడుస్తాను, కొంచెం నవ్వుతాను. నేను హ్యాపీగా ఫీల్ అయ్యి నా సోల్ హ్యాపీగా ఉంటే చాలు నాకు. హ్యాపీ.
యా ఓకే. బట్ ఈ రియాలిటీ షోస్ గురించి అంటే రాంప్రసాద్ గారిని మీట్ అయిన తర్వాత కలిసినప్పుడు ఆయన నేను నవ్వడం అండ్ ప్రతిదీ నేను కూడా కొంచెం అంటే మరి అంత కామెడీ చేయలేను, బట్ ఏదో కొంచెం సెటరికల్ వేలో కొంచెం మాట్లాడతాను. సో దానికి వాజ్ లైక్ అప్పుడు జబర్దస్త్ లో కొత్త అమ్మాయిలు వాళ్ళు ట్రై చేస్తున్నప్పుడు హైపర్ ఆది గారిని దాంట్లో టీంలో కొత్త అమ్మాయిల్ని పెడుతున్నారు అన్నప్పుడు ఆయన ఆది గారికి చెప్పారు. ఆది గారు ఒకసారి రమ్మన్నారు, ఆయన ఒక స్కిట్ లో పెట్టాడు. స్కిట్ లో పెట్టినప్పుడు నాకు ఆ స్కిట్ వర్కౌట్ అయింది. దట్స్ హౌ ఆయన కంటిన్యూ చేశారు అండ్ మోర్ ఓవర్ నాకు ఆది గారి కామెడీ అంటే ఇష్టం. సో ఆయన ట్రీట్ చేసే విధానం, ఆయన కామెడీ అదంతా ఎవ్రీథింగ్ నాకు చాలా ఇష్టం. సో అలా కంటిన్యూ అయింది. జస్ట్ అంటే ఐ బిలీవ్ నేను హైపర్ ఆది గారి టీంలో చేయడం వల్ల నాకు ఆ జబర్దస్త్ లో నేను చాలా మంది చేశారు, జబర్దస్త్ లో రీతు ఉంది అనేది గుర్తిస్తున్నారు అని అంటే ఫీల్ దట్ హైపర్ ఆది గారి వల్లే. ఓకే. సో ఐ థింక్ అంటే పెళ్లి చూపులు తర్వాత అండ్ జబర్దస్త్ వచ్చిన తర్వాత చాలా మందికి మీరు ఎస్టాబ్లిష్ అయ్యారు. జబర్దస్త్ వల్ల చాలా మందికి తెలిసింది నేను రీతు అనే ఒక అమ్మాయి ఉంది అనేది జబర్దస్త్ వల్ల ఎక్కువ తెలిసింది. ఇక తర్వాత ఇక అటు ఈ టీవీలో ఏ ఫెస్టివల్ ఈవెంట్స్ జరిగి ఈ ఈవెంట్స్ అంటే కూడా ఒక సపరేట్ ఫార్మేట్ ఉంటుందా లేదా ఎవరు బాగా చేస్తే వాళ్ళకేనా? అలా ఏం అంటే నేను సో ఆల్రెడీ బిగ్ బాస్ సీరియల్స్ చేస్తూ బిగ్ బాస్ కి వెళ్ళి టాప్ 3లో ఉన్న ఒక సెలబ్రిటీని ఇంటర్వ్యూ చేసినప్పుడు చందు రియాలిటీ షోస్ కి కలర్ చాలా పనిచేస్తుంది తెలుసా అని అన్నారు ఆవిడ. అంటే కలర్ సో అంటే ఇంకా నలుపు తెలుపు అనేవి కూడా ఇంకా ఉన్నాయా అనేది నా ఫీలింగ్. అసలు మీరేం చెప్తారు? ఒకటి చెప్పనా అంటే నేను నా ఫ్రెండ్ మామూలుగా అనుకుంటాం నార్మల్ గా సెలబ్రిటీస్ వచ్చి పాడ్కాస్ట్ లో మాట్లాడుతూ ఉంటారు కదా, వీళ్ళు బయట ఏమో ఒకలాగా ఉంటారు, పాడ్కాస్ట్ లోకి వచ్చి మైక్ పెట్టుకొని ఇలా కూర్చొని అన్ని నీతి మాటలు అన్ని చెప్తూ అఫీషియల్ గా క్లాస్ గా అన్ని చాలా బాధగా అన్ని చెప్తూ ఉంటారు. బట్ వాట్ ఐ ఫీల్ అంటే ప్రతి ఒక్క లైఫ్ లో బాధ ఉంటది చందు. అందరూ బాధలు ఫీల్ అవుతారు, అందరూ లో ఫేస్ లోకి వెళ్తారు, అందరూ పడి ఉన్న వాళ్ళే ఉంటారు. కష్టపడకుండా వెంటనే నువ్వు పైన నుంచోలేవు, ఎప్పుడైనా కష్టపడతారు, అన్ని చేస్తారు. కాకపోతే నువ్వు ఆ సిచ్యువేషన్ ని నువ్వు ఇలా చూస్తున్నావా ఇంతలా చూస్తున్నావా అనే దాన్ని బట్టి ఉంటుంది. యా అంతే. ఇప్పుడు నేను ఈ సిచ్యువేషన్ ఇలానే చూస్తాను, అది ఇప్పుడు ప్రతి మనిషికి ఇప్పుడు అలా అంటే నేను బెగ్గర్తో కంపేర్ చేసుకుంటే నేను నా లైఫ్ చాలా బాగున్నట్టు. ఇప్పుడు నువ్వు పోయి 100 కోట్లు ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే నేను పేదగా ఉన్నట్టే. నువ్వు కంపేర్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. ఇప్పుడు నాకే బాధలు ఉన్నాయి, నేనే ఏడుస్తున్నాను, నేనే ఎలా ఉన్నానంటే నీకంటే 100 బాధలు ఉన్న వాళ్ళు 100 మంది ఉన్నారు. సో నువ్వు హ్యాపీ మూమెంట్స్ వదిలిపెట్టి నేను బాధలోనే ఉన్నాను, నాకు ఇదవుతుంది నాకు అదవుతుంది అని ఏం కాదు. నీకు ఇక్కడ రాలేదు అని అంటే క్రియేట్ యువర్ ఓన్ ఆపర్చునిటీ. నౌ ఎవ్రీబడి హ్యావ్ యూట్యూబ్ ఛానల్, ఎవ్రీబడి హ్యావ్ ఇన్స్టాగ్రామ్, ఎవ్రీబడి హ్యాస్ ఈ దీంట్లో నీకు ఇవ్వట్లేదు అని అంటే ఇప్పుడు ఒక టైంలో నాకు ఒక ఛానల్ నుంచి ఒక సీరియల్లో నన్ను పెట్టలేదు, నన్ను పెట్టలేదు. ఆ టైంకి వాళ్ళకి నేను అదే పర్సనాలిటీ, నేను అలానే ఉన్నాను, ఆ టైంకి నేను ఆ రోల్కి సెట్ అవ్వలేదు అని అన్నారు. నేను దాని తర్వాత నాకు ఒక ఫేమ్ వచ్చిన తర్వాత అదే క్యారెక్టర్కి రీప్లేస్ చేసి మరీ నన్ను పెట్టారు. సేమ్ అమ్మాయిని అప్పుడు ఇప్పుడు సేమ్ అదే మొహంలో ఉండేదాన్ని, అలానే ఉండేదాన్ని. మరి అప్పుడు ఆ క్యారెక్టర్కి సెట్ అవ్వను అని అన్నోళ్ళు మళ్ళీ తర్వాత రీప్లేస్ చేసి విత్ ఇన్ 1 yearలో అదే క్యారెక్టర్కి నన్ను ఎలా పెడతారు? ఇట్ ఆల్ డిపెండ్స్. నీకు ఆ పాయింట్లో నేను రిజెక్ట్ చేశారంటే నీ టైం బ్యాడ్ ఉండడం వల్ల, లేకపోతే వాళ్ళ మూడ్ వేరే ఉండడం వల్ల నీకు ఆ క్యారెక్టర్కి నీ ఫేమ్ సెట్ అవ్వలేదు, డిఫరెంట్ అన్నీ ఉంటాయి. దాన్ని బట్టి నువ్వు లేవు, నా ఛాన్స్ నాకు వస్తుంది అని ఇఫ్ యూ బిలీవ్ అండ్ ఇఫ్ యూ కీప్ ఆన్ వర్కింగ్ ఆన్ దట్, నిన్ను వద్దనుకున్న వాళ్ళే మళ్ళీ నిన్ను దాంట్లో పెడతారు. ఓకే. సో అంటే ఓకే ఇదంతా బాగానే చెప్పారు, నేను అడిగిన క్వశ్చన్ మాత్రం మీరు స్ట్రైట్ గా సమాధానం ఏంటి? సో కలర్ నాకు తెలీదు కలర్ గురించి, ఇవన్నీ గురించి. మీరు నల్లగా లేరు కదా, మీరు తెల్లగానే ఉన్నారు కాబట్టి మీకు తెలీదు. మేబీ కొంచెం కలర్ తక్కువ ఉన్న వాళ్ళు కానీ లేకపోతే కొంచెం లుకింగ్ అలా ఉన్న వాళ్ళకి కానీ ఏమన్నా కొంచెం తేడా ఉందేమో అనేది అలా లేదా నేను చూడలేదు, వాళ్ళు ఫేస్ చేశారేమో నాకు తెలియదు. కానీ నేను పర్సనల్లీ అయితే ఐ నెవర్ ఫెల్ట్ ఇట్. ఎందుకనంటే కలర్ నాట్ మ్యాటర్ అనేది వాట్ ఐ ఫీల్. ఎందుకనంటే కలర్ ఉంటే సరిపోతుంది అని అందరూ. కలర్ గురించి నేను ఎక్కడ చూసారో మరి ఎవరిని చూసారో నాకు తెలీదు. కలర్ గురించి అండ్ లావు, పొట్టి, హైట్ ఇవన్నీ ఉంటే ఇవన్నీ మ్యాటర్ కాదు అని ఐ ఫీల్. ఓకే. సో అంటే నీ యాక్టివ్నెస్, నీ ఫేమ్,
నిన్ను ప్రొజెక్ట్ చేసుకునే విధానం, నీ లక్, నీ హార్డ్ వర్క్, అంతే. అంటే ఎక్కువ టాలెంట్ ఉన్నా కూడా ఒక్కోసారి ఎక్కువగా ఫ్రెండ్లీగా ఎవరైతే డైరెక్టర్స్తో వాళ్ళతో ఎక్కువగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారో వాళ్ళని, ఎంటర్టైన్ అంటే మళ్ళీ మీరు వేరే దృష్టిలోకి వెళ్ళకండి, లైక్ ఫ్రెండ్లీగా. అంటే ఇప్పుడు మీరు నాకు తెలుసు అనుకోండి, అరే ఒక యాంకర్ కావాలి, కొంచెం ఈ క్యారెక్టర్కి ఒక అమ్మాయి కావాలి అని అంటే మీరు నాకు తెలుసు కాబట్టి నేను మీకు సరే. సో కొంతమంది చెప్పేది ఏంటంటే వాళ్ళతో ఎవరైతే క్లోజ్గా ఉంటారో వాళ్ళకే ఛాన్సులు అన్నట్టు చెప్తూ ఉంటారు కదా. సో రియాలిటీ షోస్లో కూడా అవి వర్కౌట్ అవుతాయి. అంటే ఒక్క ఫేజ్లో నాకు అయింది, బట్ నేను అది లైట్ తీసుకున్నాను. ఏంటంటే జస్ట్ బికాజ్ ఆ డైరెక్టర్కి క్లోజ్ ఉన్న అమ్మాయికి నేను నచ్చకపోవడం వల్ల నన్ను ఏ షోస్లో పెట్టేవాళ్ళు కాదు. ఆ డైరెక్టర్ డైరెక్ట్ చేసిన షోస్ దేంట్లో నేను ఉండేదాన్ని కాదు. ఎంత దాంట్లో నేను కావాలి అన్నా కూడా లేదు, తను లేదు, తన అవసరం లేదు దీనికి, అది ఇది అని, జస్ట్ బికాజ్ ఆ డైరెక్టర్కి ఆ అమ్మాయి క్లోజ్ ఉండటం వల్ల. బట్ అది నాకు తెలిసినా కూడా ఏమనుకున్నదాన్నంటే ఎన్ని రోజులు నడుస్తుంది ఇది ఆ లైట్, ఇప్పుడు వీళ్ళు వద్దనుకుంటే ఏంటి మళ్ళీ వాళ్ళే పిలుస్తారు పిచ్చి లైట్ అని అనుకొని తీసుకుంటారు. కొంతమంది ఏంటి దాన్ని పట్టుకొని ఏడుస్తారు, బాధపడతారు, అది ఇంకా అక్కడతో లైఫ్ అయిపోయింది అలా ఉంటారు. సో ఈ ఛానల్ కాకపోతే వేరే ఛానల్లో ఆపర్చునిటీస్ వస్తాయి, ఈ డైరెక్టర్ కాకపోతే వేరే డైరెక్టర్ దగ్గర ఆపర్చునిటీ వస్తుంది. ఎన్ని రోజులని ఆపగలరు? ఇప్పుడు నేను సీరియల్ చేసేటప్పుడు నన్ను ఆపగలరేమో, రేపొద్దు నేను సినిమా చేసినప్పుడు నేను అదే ప్రమోషన్కి నన్ను ప్రమోషన్కి కూడా వద్దనలేరు కదా. సో ఏం చేసినా కూడా ఇప్పుడు నువ్వు నీ టైం వచ్చినప్పుడు నేను ఎంత ఆపాలనుకున్నా ఎవ్వడు ఆపలేడు. సో అగ్రిమెంట్స్ ఉంటాయా మీకు, లైక్ షోస్కి, లేకపోతే ఈ ఛానల్లో ఇన్నేళ్ళు వర్క్ చేయాలి, సో ఇన్ని ఇయర్స్ వర్క్ చేయాలి, ఎలా ఉంటాయి మీకు వచ్చే అగ్రిమెంట్స్? ఎలా ఉంటాయి రీతు? అదే షో చేస్తున్నామని అనుకో, ఆ టైంలో వేరే ఛానల్లో వేరే షో చేయకూడదు, అలా ఉంటుంది ఆ షో అయిపోయే వరకు. ఇప్పుడు బిగ్ బాస్ కి అయితే 1 year ఆఫ్ అగ్రిమెంట్ ఉంటుంది, ఓన్లీ మాలోనే. యా, ఇంకా అంటే ఈ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బిగ్ బాస్ వచ్చే వరకు ఆ ఛానల్ వేరే ఛానల్లో ఇవన్నీ చదివి అన్ని తెలుసుకునే సైన్ పెడతారు. బిగ్ బాస్ అనేది చాలా పెద్ద ఆపర్చునిటీ, అండ్ నీకు చాలా లక్ కూడా ఉండాలని వాట్ ఐ ఫీల్, అండ్ హార్డ్ వర్క్తో పాటు లక్ కూడా ఉండాలి అని. సో అంత పెద్ద ఆపర్చునిటీ వచ్చినప్పుడు డెఫినెట్లీ నీకు 1 yearలో వాళ్ళు వర్క్ ఇస్తూనే ఉన్నారు కదా. ఓకే, అంటే నేను లాస్ట్ 3-4 బిగ్ బాస్ నుంచి మీ పేరు వింటూనే ఉన్నాను. మనం ఎక్కడైనా ఈవెంట్స్ లో కలిసినప్పుడు కూడా సరదాగా అడుగుతానే ఉన్నా, రితు గారు ఏంటంటే ఇప్పుడే కాచిందో అప్పుడే కాచింది అంటే, నాకు తెలిసి నాకు ఎప్పుడు ఇష్టం లేదని మీరు చెప్పలేదు, బట్ చూద్దాం అన్నట్టే అన్నారు. సో బిగ్ బాస్ నాకు 1 నుంచి చూసేదాన్ని, మా ఇంట్లో వాళ్ళందరం కూర్చొని చూస్తాం. బిగ్ బాస్ ఈజ్ మై ఫేవరెట్ షో. కానీ ఏమైందనంటే ప్రతి 7లో లిటరలీ ఐ గాట్ రిజెక్టెడ్ ఫర్ ద బిగ్ బాస్ షో 7లో. ఎందుకు అదే చెప్పాను కదా, ఒకసారి నేను నచ్చకపోవచ్చు, ఎందుకనంటే ఐ డోంట్ నో రీజన్, తెలియదు నాకు. మళ్ళీ 9లో నేను నచ్చాను, అంతే. చూసేదాన్ని బట్టి ఉంటుంది. అప్పుడు నేను 7లో సేమ్ ఉన్నా, అప్పుడు నన్ను మేబీ ఈ నా ప్రొఫైల్ కంటే వేరే వాళ్ళ ప్రొఫైల్ బెటర్ అనిపించుండొచ్చు. సో అలా పక్కకి వెళ్ళిపోయింది. అంటే లైక్ ప్రొఫైల్స్ బెటర్ అనుకోవచ్చా, లేకపోతే న్యూస్ లో కానీ కాంట్రవర్సీలో కానీ ఉంటే కొంచెం మన షోకి వీళ్ళు చూస్తారు జనాలు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఉండొచ్చు అలా. ఎందుకంటే ఐ థింక్ 7 అప్పుడు అంటే 2 years బ్యాక్ అంటే రితు చౌదరి గారు మంచిగా సీరియల్స్ చేస్తున్నారు, షోస్ చేస్తున్నారు, సోషల్ మీడియాలో మంచి ఫోటోషూట్లు మాకు తెలుసు. కానీ లాస్ట్ ఒక 1.5 year 2 years నుంచి చూసుకుంటే, సో అంటే మీ చుట్టూ ఏదో కొన్ని కాంట్రవర్సీస్ నడుస్తూనే ఉన్నాయి. సో ఇప్పుడు రీతుని హౌస్లోకి పంపిస్తే కొంచెం టీఆర్పీ రేటింగ్ ఎక్కువ ఉంటుంది అని కూడా ఆలోచించవచ్చు కదా. అది మీరు వాళ్ళని అడగాలి, నాకు తెలీదు. బట్ నాకు తెలిసినంత ప్రకారం అప్పుడు 7లో వెళ్ళాల్సినప్పుడు లాస్ట్ మినిట్లో సమ్ అదర్ రీజన్స్ వల్ల వేరే ప్రొఫైల్ అన్నీ చూసుకుంటారు కదా, వేరే ప్రొఫైల్ నాకంటే కొంచెం బెటర్గా ఉండడం వల్ల వాళ్ళు వెళ్ళారు. తర్వాత 8లో నాకు అవ్వలేదు. సో 9లో ఐ ఆల్వేస్ బిలీవ్ చందు ఏంటనంటే, ఇప్పుడు 7లో నేను వెళ్ళుంటే, ఒకవేళ నేను 7లో వెళ్ళుంటే నాకు ఇంత పాజిటివిటీ, ఇంత లవ్ వచ్చేది కాదేమో. ఎందుకనంటే అప్పుడు ఒకలాగా ఉన్నా, ఇప్పుడు నా మీద ఇన్ని రావడం వల్ల అసలు నేనేంటో తెలియాలి కదా. అందరికీ తెలిసింది ఏంటి, నేను ఇన్స్టాగ్రామ్లో తెలుసు, లేకపోతే షోస్లో తెలుసు, నేనేం స్క్రిప్ట్ చేస్తున్నానో, నేను ఎలా ఉంటానో, షోలో ఎలా కనిపిస్తానో అలా మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో, 24/7 లైవ్ నడుస్తూ ఉంటుంది. మనం ఇంకా అన్ని కెమెరాస్ ఉంటాయి, వీ కాంట్ యాక్ట్. మనం ఒక స్క్రిప్ట్ ఇచ్చి చేపించేది కూడా కాదు ఆ షో, నీ ఓన్ పర్సనాలిటీ చూపించే షో అది. సో ఇవన్నీ చూడటం వల్ల అసలు ఏంటి ఈ అమ్మాయి అనేది క్యూరియాసిటీ డెఫినెట్లీ ఉంటుంది.
అసలు ఎందుకు వస్తున్నాయి ఈ అమ్మాయి మీద, అసలు ఈ అమ్మాయి ఏంటి, నిజంగానే ఇలానే ఉంటుందా లేకపోతే అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా. ఆ షోలో నన్ను చూసిన తర్వాత కొంచెం నా నోడుదుల వల్ల, లేకపోతే ఫర్ మై యాక్టివ్నెస్, లేకపోతే చాలా మంది దే లవ్ మీ. అసలు నేను నా ఫ్రెండ్స్ కూడా ప్రతిసారి చెప్తూ ఉండే ఏంటనంటే, ఇప్పుడు మనని జస్ట్ ఇన్స్టాలో ఒక స్టోరీ చూసినప్పుడు ఒక అభిప్రాయం ఉంటుంది. మనతో కలిసి ఉన్న వాళ్ళకి, మనతో ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళకి ఒక ఒపీనియన్ ఉంటుంది. సో వాళ్ళందరూ నువ్వు వెళ్ళాలి ఈ షోలోకి, నువ్వు వెళ్తే పీపుల్ విల్ లవ్ ఇట్. ఎందుకంటే నా ఫ్రెండ్స్కి నేను అంటే పిచ్చి ఇష్టం. దే ఆల్వేస్ వాళ్ళకి బాధలో ఉన్న ఫోన్ చేస్తారు, హ్యాపీలో ఉన్నప్పుడు ఫోన్ చేస్తారు, కలువు అని అంటూ ఉంటారు. బికాస్ ఐ విల్ బి వెరీ యాక్టివ్. నేను చాలా హైపర్ యాక్టివ్. మళ్ళీ నాకు ఏడుపు వచ్చినా గట్టిగా ఏడుస్తా, నవ్వు వచ్చినా గట్టిగా, అన్ని హైపర్గా ఉంటుంది నాది. సో అందుకు వాళ్ళు నువ్వు వెళ్తే పీపుల్ విల్ లవ్ యూ, నువ్వు వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత డెఫినెట్లీ వాళ్ళు నన్ను చూసి దే లవ్ మీ సో మచ్. అండ్ మనం అనుకున్నది కాదు, ఈ అమ్మాయిలో ఇన్ని పాజిటివ్స్ ఉన్నాయి, ఓన్లీ వీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ద నెగిటివ్ పార్ట్. అన్ని రోజులు సర్వే అవ్వగలని అనుకున్నారా? నేను ఉంటానని నాకు తెలుసు. అంటే ఉంటానని తెలుసు అంటే ఎలా అంటే ముందే అగ్రిమెంట్ ఏమైనా ఉందా? ఆహా, అంటే చాలా మందికి బయట అసలు అలాంటివి ఏమి అది నేను ఉండవు. చెప్తా. అంటే టాపిక్ వచ్చింది కాబట్టి నేను క్లారిటీ ఇవ్వాలి కూడా జనాలకు కూడా. నాకు ఉన్న డౌట్ అది. చాలా మంది ఏంటంటే, కొంతమంది సెలబ్రిటీలు ఇప్పుడు అంటే సో రీతు చౌదరి లాంటి సెలబ్రిటీస్ కి ఆల్రెడీ ఫేమ్ ఉంది. అండ్ అటు సో మా టీవీలో ఈ అన్నిట్లో కూడా కొంచెం సో సర్కిల్ ఉంటుంది. కాబట్టి నేను ఇన్ని వీక్స్ ఉంటా, నాకు ఇంత రెమ్యునేషన్ అని వెళ్తారు. అందుకే ఓటింగ్ ఉన్నా లేకపోయినా, వాళ్ళు సరిగ్గా పర్ఫార్మెన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా వాళ్ళు కావాల్సినట్టు అన్ని వీక్స్ సర్వే అవ్వగలుగుతారు అనేది ఒక అపోహ. ఇంకోటి ఏంటంటే, ఓకే రీతు చౌదరి ఓకే వెళ్తున్నా, ఓకే ఈ అమ్మాయికి ఒక 5 weeks 6 weeks టైం ఇస్తారు, అప్పటి వరకు బయటికి పంపించరు. ఈ 5 weeks 6 weeksలో ఈ అమ్మాయి ప్రూవ్ చేసుకోవాలి. ఈ అమ్మాయి ద్వారా రేటింగ్ కానీ, ఈ అమ్మాయి కంటెంట్ కానీ, ఈ అమ్మాయి ఇంకెవరితోనైనా ఒక లవ్ రిలేషన్ ఇవన్నీ నడిపిస్తూ ఉంటే మనం ఇంకా ముందు నడిపించవచ్చు అనేది ఇంకొకటి. సో ఏంటి వీటిలో ఎంతవరకు రాంగ్ ఉంది, ఎంతవరకు కరెక్ట్ ఉంది? సో మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి. లిటరలీ 9కి నేను వెళ్ళేటప్పుడు 1 day బిఫోర్ ఐ గాట్ కన్ఫర్మ్. లిటరలీ 1 day బిఫోర్. ఒక పిఆర్ కానీ, ఒక అవుట్ఫిట్స్ కానీ ఏం ప్లానింగ్ లేదు నాకు. లిటరలీ నైట్ మూవీ చూస్తున్నా, కాల్ వచ్చింది దట్ రేపు రేపు హెల్త్ హాస్పిటల్కి వెళ్ళాలి, హెల్త్ చెకప్ చేయించుకోవాలి, ఈవినింగ్ డాన్స్ చేయాలి, ఎల్లుండి హౌస్లోకి వెళ్ళిపోతున్నాం. దిస్ ఈజ్ వాట్ నాకు. అండ్ స్టార్మా ఐ ఫీల్ దట్ లైక్ ఐ ఫీల్ మై హోమ్ అన్నట్టు ఐ ఫీల్. సో ఇంకా మా టీవీ అండ్ మోర్ ఓవర్ బిగ్ బాస్ ఆపర్చునిటీ కోసం వెయిటింగ్. యాక్చువల్లీ నేను వైల్డ్ కార్డ్లో వెళ్ళాలి, కానీ ముందు అనే వరకు ఆయన లైక్ ఓకే ఫైన్ అని 1 dayలో నేను అలా వెళ్ళిపోయాను. నాకు లిటరలీ 1% కూడా బాగా ఆర్డర్ ఇస్తూ ఆల్ ది బెస్ట్, ఇదే లాస్ట్ మాట వాళ్ళు నాకు చెప్పింది. నేను హౌస్లోకి వెళ్ళే ముందు బాగా అక్కడ క్రియేటివ్ టీం వాళ్ళందరూ ఉంటారు కదా, సో వాళ్ళందరూ వచ్చి బాగా ఆడు, ప్రూవ్ యువర్ సెల్ఫ్, ఆల్ ది బెస్ట్, ఇంతే. అందరికీ ఇదే చెప్తారు, అందరికి ఇదే చెప్పారు, నాకు అదే చెప్పారు. నేను అలానే వెళ్ళాను. లోపలికి వెళ్ళిన తర్వాత నువ్వు ఇంకా కొంతమంది కొన్ని పెట్టుకొని వస్తారు, కొన్ని రోజుల వరకు అది సర్వైవ్ అవుతుంది. కొంతమంది కొన్ని పెట్టుకొని అంటే ఇలా ఉండాలి అలా ఉండాలి అని, అంటే ఇండివిజువల్ పర్సనాలిటీ బట్టి ఉంటుంది. నేను అలా ఉండలేను, నా వల్ల కాదు. ఎందుకంటే 1 week ఏమన్నా ఉండడానికి ట్రై చేయగలనేమో, కానీ దాని తర్వాత నా వల్ల కాదు. సో 1 week నేను కొంచెం స్ట్రాంగ్ గానే ఉన్నాను యాక్చువల్లీ చూస్తే బిగ్ బాస్ హౌస్ లో. కానీ ఫస్ట్ వీకే నాకు పెద్ద దెబ్బ తగిలింది ఇక్కడ. సో అది యాక్చువల్లీ టెలికాస్ట్ చేయలేరు, బికాస్ నాకు ఇదంతా బ్లడ్, ఫేస్ మీద అంతా బ్లడ్ వచ్చింది. కట్టుకొనే ఉంటాం ఫస్ట్ వీక్ మొత్తం. నాకు దెబ్బ తగిలి తలకి తగిలింది ఇక్కడ. తలకి చాలా బ్లడ్ వచ్చేసింది. అది 1 week అరే ఏంటిది ఫస్ట్ వీకే ఎలా అయిపోయింది చీ అనుకొని కొంచెం ఉన్నాను. అండ్ నాకు ఆ హౌస్ లో కూడా అందరికి నచ్చేసింది ఏంటంటే ఐఎమ్ వెరీ యాక్టివ్. మీరు బిగ్ బాస్ చూసుంటే నేను ఒక దగ్గర కూర్చోలేను. నాకు కామెడీ ఎక్కడ ఉన్నా అక్కడికి వెళ్ళి కూర్చుంటాను. నేను అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి వాళ్ళతో ఉంటాను అండ్ ఒక దగ్గర ఉండలేను. అండ్ అది ఎక్కువ నచ్చింది. అండ్ బయట యాక్చువల్లీ చాలా మంది అనుకున్నారు, మా ఇంట్లో కూడా అనుకున్నారు, ఎవ్రీబడి థాట్ దట్ నేను 3rd week వచ్చేస్తానేమో. ఎందుకనంటే నాకేం తెలియదు లోపల, ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్. నేను చెప్పాను కదా పెళ్లి చూపులప్పుడు అంతే, అప్పుడు కూడా అంతే. నాకు అనిపించింది చెప్తా, నాకు నచ్చింది చెప్తా. ఒకవేళ నీకు నచ్చలేదు అని, నాకు నచ్చింది బ్రో, అది నీకు నచ్చలేదు, నాకు సంబంధం లేదు, నాకు ఏమనిపిస్తుంది నేను అది చెప్తా అన్నట్టే ఉన్నాను.
హౌస్లో కూడా ఫస్ట్ వీక్ కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాను. అరే ఏడవకూడదు, కొంచెం ధైర్యంగా ఉండాలి, అది ఇది అని. మన వల్ల అవ్వదురా, మనం ఎలా ఉంటాం అలా ఉంటాం, నచ్చితే ఉంటాము, నచ్చకపోతే లేకపోతే తీసేస్తారు, అయిపోయింది, వెళ్ళిపోతాము, ఎలిమినేట్ అయిపోతాము. ఉన్నన్ని రోజులు జస్ట్ హ్యాపీగా ఉందాము అని అనుకొని ఆ మూడ్లోకి వచ్చేసాను. ఆ దెబ్బ తగిలిన తర్వాత వచ్చిన తర్వాత థర్డ్ వీక్ యాక్చువల్లీ బయట చాలా నెగిటివిటీ జరుగుతుంది అని అన్నప్పుడు నేను థర్డ్ వీక్లో వచ్చేస్తానేమో అని అనుకున్నారు. బట్ బయటికి నేను వచ్చేసిన తర్వాత చెప్తున్నారు, నీకు బయట ఇంత నెగిటివ్గా పిఆర్ చేస్తున్నా కూడా, బయట ఇంత నెగిటివ్ అవుతున్నా కూడా, వీఆర్ సర్ప్రైజ్ దట్ యు ఆర్ గెటింగ్ ఓట్స్. నాకు ఓట్స్ వస్తున్నాయి. ఇంకా చాలా మంది యా, పీపుల్ యూస్ టు లవ్ మీ. అంటే దే స్టార్టెడ్ సీయింగ్ ది అదర్ సైడ్ ఆఫ్ ద రీతు. అరే ఈ పిల్ల యాక్టివ్, చిన్న పిల్లలాగా ఫుల్ అల్లరి గోలా, అండ్ ఆమెకు నచ్చింది. అండ్ గేమ్స్, నేను గేమ్స్ కూడా నాకు అంటే నేను 100% పెట్టేదాన్ని. అది గెలుస్తామో ఓటమే నాకు సంబంధం లేదు, నేనైతే ఆడతా, నాకు వల్ల కాదు, నేను ఆడతా నో మ్యాటర్ వాట్. సో నా పర్సనాలిటీ నచ్చిన వాళ్ళు ఓట్స్ పడుతున్నాయి నాకు. అందరూ ఎవ్రీబడి గాట్ సర్ప్రైజ్డ్ అంట నేను వచ్చిన తర్వాత. నువ్వు ఎలిమినేట్ అవుతామేమో అనుకున్నాం రితు, లిటరల్లీ. ఎందుకనంటే బయట చాలా నెగిటివ్ పిఆర్ జరుగుతున్నప్పుడు. బట్ వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వీ గాట్ సర్ప్రైజ్ దట్ యు ఆర్ గెటింగ్ ఓట్స్. ప్రతి వీక్ ఓట్స్ పెరుగుతున్నాయి. ఇంకా లిటరల్లీ 5th వీక్ తర్వాత టాప్ లోకి వెళ్ళిపోయాను. ఫస్ట్ లో కొంచెం డౌన్ లో ఉండేదంట, దాని తర్వాత టాప్ లోకి వెళ్ళిపోయింది. అండ్ ఇంకా మనం ఏంటి, ఇప్పుడు ఫస్ట్ రోజే మనం మొత్తం తెలియాలి అని అంటే ఒక మనిషి మనం ఇలా చూసే ఒపీనియన్ ఫస్ట్ రోజుకే మారదు. చూసే కొద్దీ దే స్టార్టెడ్ లైకింగ్ మీ. అరే ఈ అమ్మాయి మనం మాట్లాడుకున్నట్టు, ఇలా ఇలా. సో మీతో నేను ఒక గంట కూర్చుంటే ఒక ఒపీనియన్ ఉంటుంది, అండ్ ఒక ఫ్రెండ్ గా సో జర్నీ చేస్తుంటే ఇంకో ఒపీనియన్. ఇప్పుడు మీరు ఎక్కడైనా బయట కనిపించారు, మీరు నాకు తెలీదు, నేను మీకు తెలీదు, జస్ట్ నార్మల్ గా ఏదో హాయ్ బై అన్నట్టు తెలుసు అనుకో. నేను ఏదో ఫోన్ లో చిరాకులో ఉండి మీరు ఏమైనా హాయ్ అని చెప్పేసి వెళ్ళిపోయాను అనుకో, అప్పుడు ఇది దీని పొగరు అది ఇది అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు మీరు నా ఫ్రెండ్ అనుకో, అదేదో సోది గోల్ లో ఉండుంటది, లేకపోతే అదేదో ఇరిటేషన్ లో ఉండుంటది. ఎందుకంటే నేను మీకు తెలుసు కాబట్టి నేను ఎలా రియాక్ట్ అవుతాను, ఎలా ఉంటానో అండర్స్టాండింగ్ ఉంటుంది, ఒక ఒపీనియన్ ఉంటుంది. సో అలానే బిగ్ బాస్ హౌస్ లో కూడా ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్ అలా మారుకుంటూ వెళ్ళిందంట నా గ్రాఫ్. బయటకు వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు ఇంత కాంట్రవర్సీ జరుగుతుంది బయట అని చెప్పేసి మీకు హౌస్ లో ఉన్నప్పుడే కొంచెం హింట్స్ అయితే చూసుకో, బయట లేదు నీ మీద ఎలా ఉందని ఏమీ లేదు. హౌస్ నుంచి బయటకు వచ్చేంత వరకు అసలు బయట ఏం జరుగుతుందో కూడా అసలు నీకు 1% కూడా రీతు గారికి తెలియదు, నాకు తెలీదు. వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు అదేంటి పవన్ ని నాతో మాట్లాడొద్దు, అది ఇది, దే వాంట్ అస్ టు బి సపరేటెడ్, అలా నామినేట్ చేయటాలు అవన్నీ ఉన్నాయి. కానీ అప్పుడు కూడా నేను ఏమనుకున్నాను అంటే, నాకు అంత ముందు ఐ బీన్ ఇన్ అదర్ రిలేషన్షిప్ కాబట్టి మేబీ ఆ రిలేషన్షిప్ గురించి, నేను నా పాస్ట్ రిలేషన్షిప్ గురించి దే డోంట్ వాంట్, అలా ఏమైనా కావాలని ప్రొజెక్ట్ చేస్తున్నారా, అలా ఏమైనా ట్రై చేస్తున్నారా అని అనుకున్నాను నేను. అనుకున్నాము. కానీ తర్వాత ఐఎమ్ వెరీ క్లియర్, అండ్ పవన్ కూడా వెరీ క్లియర్, అండ్ ఎవ్రీబడి ఐఎమ్ వెరీ ఓపెన్ అబౌట్ ఇట్. నేను పవన్కి మేము ఫ్రెండ్స్, మేము మాట్లాడుకున్నప్పుడు వాడి లైఫ్ స్టోరీ, వాడి స్టోరీస్ గురించి చెప్పినప్పుడు, వాడి లైఫ్ ఎలా ఉంది అని చెప్పినప్పుడు, నా లైఫ్ ఏంటి అని మాట్లాడుకుని ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్ అలా ఫ్రెండ్స్ స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ ఫ్రెండ్షిప్లో మేము మాట్లాడుకున్నప్పుడు వీ నో ఈచ్ అదర్. మేము మాట్లాడుకున్నాం, వీఆర్ వెరీ ఓపెన్ అబౌట్ వాట్ ఈస్, నా లైఫ్ ఎలా ఉంది, నీ లైఫ్ ఎలా ఉంది, ఏంటి అది ఇది అని. దాని తర్వాత అందుకే మేము ఎక్కడ మా ఫ్రెండ్షిప్ ఎక్కడ బ్రేక్ అవ్వలేదు. ఎందుకనంటే వాళ్ళు ఏదైనా చెప్పాలనుకుంటే మాకు తెలుసు, నువ్వేం చెప్పాలనుకుంటున్నా తన గురించి నువ్వేం చెప్పాలనుకున్నా మాకు తెలుసు. సో అలా బ్రేక్ అవ్వలేదు. నేను అదే దాంట్లో అనుకున్నాను. బయటకు వచ్చిన తర్వాత చూసి ఓ వావ్, బాగా ప్లాన్ చేశారు మైక్ అనుకున్నా. ఎవరు ప్లాన్ చేశారు? ప్లాన్ చేసిన వాళ్ళు. బట్ ఆల్రెడీ హౌస్ అంటేనే 10 రకాల మనుషులు ఉంటారు, 10 రకాల వ్యక్తిత్వాలు ఉంటాయి, యాటిట్యూడ్స్ ఉంటాయి, లైక్ మైండ్ సెట్స్ ఉంటాయి. సో అంటే ఇప్పుడు ఒక అడవిలో పులి, సింహం, కుందేళ్ళు, తాబేళ్ళు, గుంటనక్కలు ఉంటాయి, అంతేనా? నేను చెప్పింది కరెక్టేనా? అవును. కానీ మనకి అర్థం అవ్వాల్సింది ఏంటంటే, హౌస్ లో ఉన్న వాళ్ళందరికీ పాజిటివ్ సైడ్ ఉంటుంది, నెగిటివ్ సైడ్ ఉంటుంది. ఒక్కొక్కళ్ళు ఏంటంటే కొంచెం ఒక దాంట్లో సెల్ఫిష్ గా ఉంటారు, ఒక్కొక్క దాంట్లో సో మచ్ ఆఫ్ గివింగ్ నేచర్ ఉంటుంది. ఎవ్రీబడి ఎండ్ ఆఫ్ ది డే అక్కడ గెలవడానికే ఆడుతూ ఉంటారు. అదొక్కటి నీ బ్రెయిన్ లో ఉంది అని అంటే, నీకు ఎంత గొడవలైనా ఏమైనా కూడా నువ్వు మళ్ళీ మాట్లాడేస్తావు. లేదు, ఇంకా కొంతమంది ఇంకా చాలా సీరియస్గా తీసుకొని వాళ్ళ మీద గడ్జెస్ పెట్టుకొని నెగిటివ్గా తీసుకొని ఉన్న వాళ్ళని మనం ఏం చేయలేము. వాళ్ళ హెల్త్ ప్రాబ్లం అయిపోద్ది, మనం ఏం చేయలేము. సో నాకు ఎలా ఉండేదని అంటే, నామినేషన్స్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది గేమ్. ఆ నామినేషన్స్లో నీకు వాళ్ళలో ఏం నచ్చలేదు, వాళ్ళ గేమ్ ఎక్కడ బ్యాక్ అవుతుంది, ఆ పాయింట్స్ చెప్పాలి. దట్ ఈస్ మై పాయింట్, అంతే. నామినేషన్స్లో ఇవి చెప్పాలి. నామినేషన్స్ అయిపోయిన తర్వాత
అంతే, ఆ పార్ట్ అయిపోయింది. అగైన్ వీఆర్ ఫ్రెండ్స్, అంతే. అలానే ఉండేదాన్ని నేను. కొంతమంది సీరియస్ గా తీసుకునే వాళ్ళు, సీరియస్ గా తీసుకున్న వాళ్ళు ఏంటి మహా అంటే 2 గంటలు మాట్లాడలేరు, 3వ గంట మళ్ళీ నేను ఇలా చూసి అన్నవగానే వాళ్ళు నవ్వేస్తారు ఇంకా. సో అలా నేను ఎక్కువసేపు క్యారీ చేయలేను. దట్స్ ద మైనస్ ప్లస్, 2 ఒకటే నా దాంట్లో. ఓకే. నేను ఎక్కువసేపు కోపాన్ని, ఏడుపుని, బాధని, దేన్ని ఎక్కువసేపు క్యారీ చేయలేను. నేను ఫస్ట్ కోపం వచ్చినా కూడా దాని తర్వాత వాళ్ళు కొంచెం నా ముందు ఎదురు కనిపిస్తే సర్లే ఓకేలే అని చెప్పేసి వదిలేస్తా. ఇప్పుడు కొంచెం నేర్చుకుంటున్నా హౌస్లోంచి వచ్చిన తర్వాత, కొంచెం లైఫ్ లెసన్స్ అన్ని చూసిన తర్వాత. సరే అలా అని వదిలేస్తే వాళ్ళకి చాలా లీనియన్స్ అయిపోతుంది, మనం తక్కువైపోయి వాళ్ళకి చాలా లీనియన్స్ అవుతుంది. ఈసారి మాట్లాడారు కదా సర్లే లైట్ అని వదిలేసాం అనుకో, అదే 100 సార్లు మాట్లాడడానికి మనకి ఇంకో ఛాన్స్ ఇస్తున్నాము అనే ఫీలింగ్ నాకు ఇప్పుడు అనిపించింది. ఓకే. బట్ ఆ హౌస్ లో ఏమన్నా మిస్ అయ్యారా? హౌస్ లో నేను ఏం మిస్ అవ్వలేదు, నేను ఇంకా హౌస్ నే మిస్ అవుతున్నాను. మొత్తం టోటల్ హౌస్ ని మిస్ అవుతున్నారా? యా, మిస్సింగ్ బిగ్ బాస్, మిస్సింగ్ హౌస్. ఫేవరెట్ స్పాట్ లేకపోతే ఫేవరెట్ ఉంటాయి కదా. కొంతమందికి స్విమ్మింగ్ పూల్ దగ్గర, ఇంకొంతమందికి ఆ చెట్టు ఈ చెట్టు, కొంతమందికి నాకు బ్లూ కలర్ సోఫా ఉండేది, ఆ బ్లూ కలర్ సోఫా ఒకటి, అండ్ గార్డెన్ ఏరియాలో రెడ్ కలర్ సోఫా ఒకటి ఉంటుంది అక్కడ. అండ్ గార్డెన్ ఏరియాలోనే ఎక్కువ ఉండేదాన్ని హౌస్ లో కంటే నేను. అండ్ కిచెన్, సో అక్కడక్కడే తిరుగుతూ ఉండేదాన్ని, డైనింగ్ టేబుల్, కిచెన్ అండ్ బ్లూ కలర్ సోఫా, బయట రెడ్ కలర్ సోఫా అలా. ఓకే. ఏంటి అంటే లైక్ మీకేమో ఫుడ్ అంటే చాలా ఇష్టం, బట్ అక్కడేమో ఫుడ్ అంతా లిమిటెడ్ గా ఉంటుంది. నేను బాగానే తినేదాన్ని. ఓకే. బట్ ఎంతున్నా మనకి ఇష్టమైన దొరికే కాదు కదా. మనకు అలా ఏం ఉండదు, ఫుడ్ అంటే ఇష్టం, ఏదైనా తింటాను నేను. Food చికెన్ అంటే అంటే ఇష్టం. కొంచెం ఎక్కువ తింటా. ఓకే. సో చికెన్ ఈజ్ మై ఫేవరెట్. నా దేవుడు బ్లెస్సింగ్స్, నా లక్ వల్ల సెకండ్ వీక్ లోనే నాకు చికెన్ వచ్చింది. సో చికెన్ తిన్నా. దాని తర్వాత మనమేం ఫస్ట్ నుంచి గోల్డెన్ స్పూన్ కాదు కాబట్టి ఫస్ట్ నుంచి నాకు అన్ని అలవాటు, నేను అన్ని తింటా. సో ఏది చేసినా తినేసేదాన్ని. కాకపోతే కొంచెం అడిగేదాన్ని, ఇచ్చేయచ్చు కదా వచ్చేయచ్చు కదా అంటే, నీ ఇల్లా వంట రాదు ఏం రాదు, మళ్ళీ ఇవి కావాలి అవి కావాలని ఇమాన్యులను వీళ్ళందరూ అనేవాళ్ళు. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి జర్నీ చేస్తున్న పీపుల్స్ ఒకలాగా, ఎవరైనా సడన్ గా మధ్యలోకి రాగానే ఎక్కడో డిస్టర్బ్ అయిపోతాం. అంటే కంఫర్ట్ జోన్లో ఉన్నాం కదా, వీళ్ళు వచ్చి వాళ్ళు కొత్తగా మాట్లాడటం, కొత్త వంటలు చేయటం, వాట్ ఎవర్ అన్నీ కూడా కొత్తగా ఉంటాయి. సో అలాగే మీరు హౌస్లో ఉన్నప్పుడు కూడా కొంతమంది మధ్యలో జాయిన్ అయ్యారు. సో జాయిన్ అయిన దగ్గర నుంచి ఒక కంటెస్టెంట్ చేసే హడావిడి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది. ఈవిడేంటి వచ్చిన దగ్గర నుంచి స్టార్ట్ చేసింది, ఫుల్ అసలు అటెన్షన్ ఆవిడ వైపు తిప్పుకుందామని నానా రకాలుగా కూడా చేశారు. బట్ అండ్ మీకు కూడా ఆవిడకి మీకు కూడా చిన్న క్లాషెస్ అయ్యాయి. వాళ్ళమ్మ నాకు చెప్పి పంపించింది, మా అమ్మాయిని కొంచెం ఏంటి నిజంగానే అమ్మగారు మా మమ్మీ ఎవరితో మాట్లాడలేదు పాపం. మా మమ్మీ ఏం మాట్లాడలేదు. యాక్చువల్లీ మా మమ్మీ మాట్లాడలేదంట. ఒక దగ్గరేమో మా మమ్మీ మాట్లాడిందని చెప్పారు, ఒక దగ్గరేమో తమన్నా మాట్లాడింది అని చెప్పారు. సో ఫస్ట్ థింగ్ మా మమ్మీ ఎవరితో మాట్లాడలేదు. తమన్నా చెప్పిందంటే, తమన్నా చెప్పిన విధానం కూడా ఇట్స్ డిఫరెంట్. తనకు అర్థమైన విధానంలో తన అలా చెప్పింది. తమన్నా సింహాద్రి గారు. తమన్నా చెప్పింది ఏంటనంటే, రీతుని గేమ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయమని చెప్పండి. ఎందుకనంటే ఇప్పుడు మనం 24/7 లో 1 అవర్ చూపిస్తారు. ఆ 1 అవర్ లో వాళ్ళకి ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా చూపిస్తూ ఉంటారు. ఒకరిని గేమ్స్ మాత్రమే చూపించవచ్చు, ఒకరిని కుకింగ్ మాత్రమే చూపించవచ్చు, ఒకరిని ఇలా చూపించవచ్చు. ఐఎమ్ వెరీ బబ్లీ గర్ల్ కాబట్టి దే షోడ్ మీ ఓన్లీ విత్ పవన్. మిగతా నేను అందరితో ఉండేదాన్ని, అందరి అన్న అప్పుడప్పుడు చూపించేవాళ్ళు, నాది పవన్ ఎక్కువ చూపించేవాళ్ళు. సో వాళ్ళకి ఏంటంటే ఇవే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఆయన బయట ఉంటారు కదా పాపం వాళ్ళు. సో ఇలానే ప్రాజెక్ట్ అవుతుంది, రీతు ఇంకా బాగా ఆడగలదు, ఇంకా చేయగలదు, అవేం చూపించట్లేదు వీళ్ళకి. సో రీతుని గేమ్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయమని చెప్పండి అని చెప్పి పంపించింది యాజ్ అ పాజిటివ్ నోట్. తనకి ఏం అర్థమైంది, తనకు పాపం వేరేలా అర్థమైంది. తను గేమ్లో కాన్సన్ట్రేట్ చేయమని చెప్పడం బదులు ఆమెనంటే గేమ్లో కాన్సన్ట్రేట్ చేయాలంటే పవన్కి దూరంగా ఉండాలి, సో పవన్కి దూరంగా ఉండమని చెప్పింది అని అంటే. సో అది పాపం ఆమె తీసుకున్న విధానం అది. సో అలా చెప్పింది. అండ్ హౌస్ లో ఏంటంటే బట్ అమ్మగారిని మధ్యలో తీసుకురావటం అంటే కొంచెం స్ట్రాంగ్ గా ఉంటారనా, అంటే కొంచెం అమ్మ చెప్పింది అని అంటే కొంచెం భయపడతారనా? తర్వాత మాట్లాడారా ఏంటి బయటకు వచ్చిన తర్వాత ఆవిడతో? కొన్ని రోజులు మాట్లాడలేదు, ఎందుకంటే నాకు కొంచెం బాధేసింది. బికాజ్ అంటే కొన్ని వర్డ్స్ నాకు నచ్చలేదు, నాకు కొంచెం బాధేసింది. బట్ కొన్ని రోజుల తర్వాత ఈవెన్ షీ ఫెల్ట్ సారీ ఫర్ ఇట్. ఎందుకనంటే
అదే ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క మనిషిని మనకి చాలా కోపం వస్తుంది, దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత వి రియలైజ్ అరే ఎందుకు అని. ఎందుకంటే ఈవెన్ ఆమె కూడా అలాంటి పర్సనాలిటీ ఏంటంటే షీఈ్ షార్ట్ టెంపర్డ్. ఆమెకు కొంచెం కోపం ఎక్కువ వస్తుంది పాపం. మంచి అందరూ మంచి వాళ్ళే. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. సో ఆమె అప్పుడు అలా అగ్రెసివ్ అయిపోయి ఎలా పడితే అలా మాట్లాడింది. దాని తర్వాత షీ ఫెల్ట్ సారీ ఫర్ ఇట్ అండ్ దాని తర్వాత ఓకే యా. బట్ అంటే అండ్ యాక్చువల్లీ వాళ్ళ హస్బెండ్ కి నేనంటే చాలా ఇష్టం అని అంట. ఆ అమ్మాయిని ఎందుకని మాట్లాడినా అసలు ఆ అమ్మాయి ఎంత బాగా చేసింది అది ఇది అనుకుంటా. అండ్ ఆయన మాట్లాడినప్పుడు రితు నువ్వు ఎంత బాగా ఆడేదాన్ని, రితు నువ్వు బాగా చేసేదాన్ని, బాగా ఫైట్ చేసేదాన్ని అది ఇది అని అంటే ఇప్పుడు హౌస్ లో ఉన్న వాళ్ళకి ఒకలాగా అనిపిస్తుంది, బయట ఉన్న వాళ్ళకి ఒకలాగా అనిపిస్తుంది. ఓకే బట్ అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు హౌస్ లో ఉన్నప్పుడు సడన్ గా లైక్ అంతా ఒక అంటే మీరు బయట ఉంటే ఎలా ఫీల్ అయ్యాలో తెలియదు కానీ అండ్ మీ ఫ్యాన్స్ కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్ కానీ సడన్గా మీ మీద అంటే ఏ న్యూస్ ఛానల్ పెట్టినా, ఏ సోషల్ మీడియా ట్రోల్ పేజ్ చూసినా, ఎక్కడ మేము పేజ్ చూసినా మీరే. సో ఏంటి ఇదంతా నిజంగానే జరుగుతుందా లేకపోతే వెనకాల ఉండి ఎవరైనా చేస్తున్నారా అనేది చాలా మందికి తెలియదు, మాకు కూడా తెలియదు. అండ్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత కూడా మీరు ఎక్కడ అంటే మా షోలోనే క్లారిటీ ఇవ్వాలి అని నేను అడగను, బట్ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే సో ఏంటి అసలు ఏం జరిగింది. సో రితు గారి లైఫ్లో ముఖ్యంగా హౌస్లో ఉన్నప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో నేను యాజ్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లోనే ఉన్నాను కాబట్టి యాజ్ అ మ్యారేజ్ అయినా గర్ల్ ఫ్రెండ్ ఉన్నా ఒక అమ్మాయితో మాట్లాడు. సో ఒక అమ్మాయితో మాట్లాడతాం, సో ఫ్రెండ్లీగా మూవ్ అవుతాం, లైక్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి నార్మల్. బట్ ఒక సీసీటీవీ ఫుటేజ్ని చూపించి సో మిమ్మల్ని బ్యాట్ చేశారా, అది జరిగిందా, సో ఏంటి అంటే కొంచెం మరి అంత డీప్గా కాకపోయినా జస్ట్ పై పైన ఏమైనా క్లారిటీ ఇస్తారా? క్లారిటీ ఇవ్వడానికి ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు హైప్ సమ్మన్ ఎల్స్. ఎందుకనంటే ఆ హైప్ కోసం చేసే వాళ్ళకి మనం మాట్లాడి దానికి అంత హైప్ ఇవ్వాలని లేదు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇప్పుడు నేను ప్రతి మ్యాటర్లో ఎప్పుడైనా కూడా నేను ఇంకా అది తప్పనిసరి మాట్లాడాలి అంటేనే నామినేషన్స్ చేసేదాన్ని ఈ షోలో అయినా కూడా. ఇప్పుడు తప్పనిసరి మాట్లాడానంటే తప్ప మాట్లాడాను. ఎందుకనంటే నాకు నోరిప్పి నేను మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఐ విల్ టాక్ ఎవ్రీథింగ్, ఐ విల్ టాక్. సో ఇప్పుడు నేను మాట్లాడితే ఆపోజిట్ మనిషిని బ్యాడ్ చేసినట్టే ఉంటుంది, ఎందుకంటే నా సైడ్ ఆఫ్ ద స్టోరీలో అలానే ఉంటుంది. ఇప్పుడు నిన్ను ఒకరు చేశారు కదా అని, ఇప్పుడు నాకు ఆ బాధ ఇచ్చారు కదా అని నేను ఇంకొక వాళ్ళకి ఆ బాధ ఇవ్వాలని నాకు అస్సలు లేదు. బట్ ఐ ఫీల్ అని అంటే మనల్ని నిజంగా బిలీవ్ చేసే వాళ్ళకి, మనల్ని నమ్మే వాళ్ళకి మన క్యారెక్టర్ ఏంటో మనకు తెలుస్తుంది. ఇప్పుడు నా ఫ్రెండ్స్లో కానీ అండ్ నా ఫ్యామిలీలో కానీ ఎవరికైతే నేనేంటో తెలుసు అండ్ హోల్ సినారియా తెలిసినప్పుడు వాళ్ళకేం లేదు, అది కావాలని ఒక సిల్లీ థింగ్ని తీసుకెళ్ళి పెద్దగా ప్రొజెక్ట్ చేసి నీకేదో హైప్ తెచ్చుకోవడానికి, నువ్వేదో చేయడానికి, నేను దాంట్లో ఏం లేకుండా కూడా నువ్వు ఇంత చేయగలిగావనంటే ఐ ఆమ్ అప్రిషియేటెడ్. నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను నిన్ను. కానీ ఓన్లీ థింగ్ ఏంటంటే నాకు ఇప్పుడు నేను ఒక అమ్మాయినే, నేను బయటకు వచ్చిన తర్వాత డెఫినెట్లీ చాలా ఏడ్చాను, చాలా బాధపడ్డాను. నాకు దాని గురించి ఆన్సర్ కూడా నేను మొన్న ఇంకొక ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కూడా నేను ఆన్సర్ చేయలేదు. ఎందుకనంటే నీకు ఆన్సర్ చేసినంత మాత్రం నీ ఒపీనియన్ నేను మార్చలేను, అండ్ ఆన్సర్ చేసి నేను హైప్ చేయాలని లేదు. నువ్వు దేనికోసం అయితే క్రేవ్ చేస్తున్నావు దాన్ని నేను ఇవ్వాలని నాకు లేదు. అండ్ నా సైడ్ ఆఫ్ ద స్టోరీ చెప్తే నువ్వు డెఫినెట్లీ ఇప్పుడు నువ్వు బ్యాడ్ చేసావు కదా అని నేను బ్యాడ్ చేయలేను. ఎందుకనంటే అలా బ్యాడ్ చేయాలనుకుంటే ఐ కెన్ టాక్ సో మచ్. సో అండ్ మోర్ ఓవర్ ఎస్ డెఫినెట్లీ ఐ యాక్సెప్ట్ దట్ హీఈస్ మై ఫ్రెండ్. ఫ్రెండ్కి ఏందో మాట్లాడితే ఇంక నేను ఏం చేయలేను, వాళ్ళని మార్చలేను, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ని నేను మార్చలేను. అండ్ నీకు ఒకటి ఎక్స్పెక్ట్ చేసి ఇది చేద్దాము అని అంటే ఇప్పుడు నేను హౌస్లో ఉన్నప్పుడు హౌ విల్ ఐ రియాక్ట్ అబౌట్ ఇట్, నేను రియాక్ట్ అవ్వలేను. అండ్ ఇంకొకటి ఐఎమ్ వెరీ క్లియర్, ఐ హ్యావ్ వన్ రిలేషన్షిప్. నేను దాన్ని అది నాకు బ్రేక్ అయిపోయింది, ఆల్మోస్ట్ 2 years అవుతుంది, 2 and 3 years అవుతుంది అనుకుంటా, అంతే. దాని తర్వాత నా లైఫ్లో ఐ నెవర్ బీన్ ఇన్ ఎనీ రిలేషన్షిప్. నాకు ఇంకొకళ్ళకి ఏ రిలేషన్షిప్ లేదు. అండ్ క్లియర్ 100%, 10,000% హీ ఈజ్ మై ఫ్రెండ్.
లిటరల్లీ నన్ను లిటరల్లీ అబ్బాయిలాగే ట్రీట్ చేస్తాడు నన్ను. మేము ఫ్రెండ్స్, అండ్ నేనే కాదు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, అండ్ వి వర్క్డ్ ఒక మూవీలో కలిసి చేసాం మేము. అండ్ అంత తప్పుగా చూపించడానికి కూడా అక్కడ ఏం లేదు. నేను చేతులు వేసుకొని ఇలా నుంచొని ఉన్నామా, అండ్ చేతులు వేసుకున్నా కూడా ఫ్రెండ్స్ వేసుకుంటారు, అయినా కూడా చేయలేదు. అండ్ నేను నార్మల్ గా నడిచేదాన్ని. అండ్ ఇంకా క్లియర్ గా చూస్తే 2 వీడియోస్ పెట్టి ఇంకొక వీడియో పెట్టారు. కొంచెం నేను నా పర్సనాలిటీ తెలిసిన వాళ్ళకి, కళ్ళు ఉన్న వాళ్ళకి కనిపిస్తుంది. ఆ సెకండ్ వీడియోలో నేను కానే కాదు, నా పర్సనాలిటీయే కాదు, ఆమె పొట్టిగా ఇలా ఉంటది, అది నేను ఒకటే అని చెప్పారు. నేనేం చెప్పలేను. అదే చూసే వాళ్ళకి ఇంకా ఎలా చూద్దాం ఇలానే అని ఫిక్స్ అయిన వాళ్ళకి మనం మొత్తుకొని లిటరల్ నేను చచ్చిపోయినా కూడా వాళ్ళు అదే అనుకుంటారు. వాళ్ళని నేను మార్చలేను. ఇంకా అలాంటి వాళ్ళ గురించి ఆలోచించడం వేస్ట్. సూపర్. సో మొత్తం మీద ఒక క్లారిటీ వచ్చింది. బట్ ఓకే, మనం ఓకే అంటే మనకి తప్పు చేయలేదు అన్న ఇది మనకి తెలుసు, కానీ అక్కడ ఉన్నది ఒక్కోసారి మనం కాకపోయినా కూడా సో ఇంట్లో వాళ్ళు దానికి బదులు చెప్పాల్సి వస్తుంది. అంటే వాళ్ళు ఫీల్ అవుతారు. బట్ ఏంటి ఆ వీడియోలో రిలీజ్ అయినప్పుడు, లేకపోతే మీరు బయటికి వెళ్ళిన తర్వాత సో ఇంట్లో ఏముంది, నేను క్లియర్ గా అవును వైట్ టీ షర్ట్ వేసుకున్న అమ్మాయి నేను క్లియర్ గా ఉంది. ఆ లిఫ్ట్ లో ఉన్నాను. ఇప్పుడు మీరు నేను ఫ్రెండ్స్ అనుకో, మీ ఇంటికి నన్ను పిలిచారనుకో, అండ్ టైమింగ్స్ కూడా డిఫరెంట్ టైమింగ్స్ పెట్టారు. ఆ రెండో వచ్చిన అమ్మాయి నేను కానే కాదు, ఏదో టైమింగ్స్ పెట్టారు, ఏదో ప్రూవ్ చేద్దాం అనుకున్నారు. మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఇంకేదో ప్రూవ్ చేద్దాం అనుకున్నారు. బట్ కర్మ విల్ డెఫినెట్లీ గివ్ ఇట్ బ్యాక్. అది ఇచ్చే దాన్ని బట్టి అయిపోతుంది. అండ్ ఐ టోటలీ బిలీవ్ ఇన్ దట్. సో నేనేం ఆన్సర్ చెప్పక్కర్లే, మొత్తం మా శివయ్య చూసుకుంటాడనే దాంట్లోనే ఉంటాను. ఏడుస్తాను, నన్ను ఏడిపించిన వాడు ఎవ్వడు బాగుపడింది లేదు. ఐ టోటలీ బిలీవ్ ఇన్ ఇట్. బట్ ఇంట్లో ఫీల్ అయ్యారా? మా ఇంట్లో ఫీల్ అయ్యారు, డెఫినెట్లీ ఫీల్ అయ్యారు. అరే ఎందుకు మా అమ్మాయికి ఎందుకు పాపం, బికాజ్ మా మమ్మీకి తెలుసు, అందరికీ తెలుసు, మా అన్నయ్యకి తెలుసు, అందరికీ ఫ్రెండ్. దాన్ని ఇంకా ఎంత చేద్దాం అనుకున్నా కూడా ఇంకా వాళ్ళు ఇప్పుడు మనం ఒకరికి నచ్చలేదు, మనకి ఇంకొకరి దగ్గర నుంచి ఒకటి కావాలి, మన ఎలా అయినా బ్యాడ్ చేయాలి, మనం ఏదైనా చేయాలని అంటే ఏముండదు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు అక్కడ కూర్చున్నా, నేను ఇక్కడ కూర్చొని ఉన్నా, ఇప్పుడు ఇది ఇంటర్వ్యూ కాదు, నార్మల్ది. అక్కడ ఒక సీసీటీవీ కెమెరా పెట్టేసి కెమెరా ఉందనుకోండి, నేను నార్మల్గా మాట్లాడి అని నవ్వుకుంటే మాట్లాడుతూ ఉంటాను. అది వేసి ఇప్పుడు సపోజ్ మీ గర్ల్ ఫ్రెండ్ ఎవరో అదేంటి చందుకి ఆ అమ్మాయికి రిలేషన్షిప్, వాళ్ళిద్దరు చూసావా ఎంత మాట్లాడుతున్నారా అని అంటే సెన్స్ ఉండాలి, బుద్ధి ఉండాలి, సెన్స్ ఉండాలి. మా పక్కన నుంచొని మాట్లాడినంత మాత్రాన అండ్ ఫ్రెండ్స్ మాట్లాడుకోరా అనేది నాకు అర్థమే కాదు. ఇంకా ప్రతిదానికి ఎఫ్ఐఆర్లు కలిపి ప్రతిదానికి ఇలా చేస్తే కష్టం. నన్ను నమ్మే వాళ్ళు నన్ను నమ్మి ఉంటారు కాబట్టి నాకు అది పెద్ద మ్యాటర్ కాదు. మా మమ్మీ వాళ్ళు కూడా ఐ టోటలీ బిలీవ్ ఇన్, వాళ్ళు కూడా అదే బిలీవ్ చేస్తారు. ఓకే డన్. రీతి గారు, అంటే ఇందాక నేను ఒక రీల్ చూసాను, నేననే కాదు చాలామంది చూస్తుంటారు. ఇప్పుడు మామూలుగా చాలామంది ఫీమేల్ ఆర్టిస్టులు లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ ముఖ్యంగా మీరు కానీ అండ్ శివజ్యోతి అక్క కానీ, సో మీరు ఒక ఫ్లాట్ కానీ ఒక ఇల్లు కానీ కొన్నప్పుడు దాన్ని షేర్ చేసుకుంటారు ఫ్యాన్స్తో, నేను కొన్నాను అని చెప్పేసి. అలానే ఇంకొంతమంది ఉన్నారు. కానీ సోషల్ మీడియాలో ఎలాగంటే ఒరే ఇంతమంది మేల్ యాంకర్స్ ఉన్నారు, వీళ్ళు కొనలేకపోతున్నారు, కానీ ఫీమేల్ యాంకర్స్ ఫీమేల్ ఆర్టిస్టులు వాళ్ళకి వచ్చే శాలరీలు అంతా, వాళ్ళకి వచ్చే రెమ్యునేషన్ అంతా, వాళ్ళేమో బెంజులు రేంజ్ రోవర్లు, అంటే మీరని కాదు, జస్ట్ ఎగ్జాంపుల్ లైక్ ఇవన్నీ కొనేస్తున్నారు. వీళ్ళకి ఎంత అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది అనేది చాలా మందికి క్వశ్చన్ మార్క్. సో అలాంటి వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఏం చెప్పాలి అంటే ఇప్పుడు అబ్బాయిలు ఎవరు వ్లాగ్స్ చేసేవాళ్ళు, యూట్యూబ్లో యాక్టివ్గా ఉండే అబ్బాయిలు ఎవరు ఉన్నారు, అండ్ ఇన్స్టాలో యాక్టివ్గా ఉండే అబ్బాయిలు కొంచెం తక్కువ. అవును అవును నిజమే. అంటే సుధీర్ అని కానీ లేకపోతే ప్రదీప్ అని కానీ అలా ఈవెంట్స్ చిన్న చిన్న ఫోటో షూట్స్. అవును ఓకే కంటిన్యూ. ఆర్ దే యాక్టివ్ ఆన్ ఇన్స్టా? నో. ఆర్ దే యాక్టివ్ ఆన్ యూట్యూబ్? నో. ఆర్ దే యాక్టివ్ ఆన్ స్నాప్చాట్? నో. ఎందుకనంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా. ఇప్పుడు ఫర్ దెమ్ దేర్ పర్సనల్ లైఫ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. దే డోంట్ వాంట్ టు ప్రొజెక్ట్ ఆల్ దేర్ పర్సనల్ లైఫ్ ఆన్ మీడియా. సో అమ్మాయిలకు వచ్చేసేవరకు ఏంటనంటే బేసిక్గానే అమ్మాయిలు కొంచెం యూట్యూబ్ వ్లాగ్స్ చేయడం కానీ, స్నాప్చాట్ కానీ, ఫొటోస్ దిగడం కానీ, ఇవన్నీ కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. సో అలా అండ్ ఒకటి కాదు, ఇప్పుడు అందరికీ తెలుసు అమ్మాయిలకి బట్టలు కూడా డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి కంపేరిటివ్ అబ్బాయిల కంటే. అండ్ వీళ్ళు చేసే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎక్కువ ఉంటాయి, ఒక్కొక్క నుంచి ఒక్కొక్క ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది. సో అలా అండ్ ఇంకొంతమంది ఏంటంటే వాళ్ళకు ఉండేవి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండొచ్చేమో, అలా
డిఫరెంట్ ఇప్పుడు వాళ్ళే మొత్తం ఫ్యామిలీ మొత్తం చూసుకోవాలి అన్నప్పుడు ఒక అబ్బాయి ఫ్యామిలీ మొత్తం చూసుకోవాలి అన్నప్పుడు 10,000 వస్తే దాంట్లో 1,000 రూపాయలు అబ్బాయికి సేవ్ అవుతాయి. ఈ అమ్మాయి వచ్చేసరికి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చూసుకుంటున్నారు అనుకో, ఈ అమ్మాయి ఇన్కమ్ ఈ అమ్మాయిదే అన్నప్పుడు సో అలా ఏమవుతుంది, ఆ 10,000 ఈమెకే వస్తున్నట్టే కదా. సో అప్పుడు ఆమెని కొంతమందికి కార్ల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి ఇల్లు మీద, కొంతమందికి వాళ్ళ షో ఆఫ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అలా అంతే ఐ ఫీల్ అలానే. ఎందుకంటే అబ్బాయిలకి అమ్మాయిలకి పేమెంట్స్ వచ్చే వరకు అబ్బాయిలా అమ్మాయిలా అన్నట్టు ఇవ్వరు. నీ ఫేమ్ నువ్వు ఆ షోకి నువ్వు ఎంత ఇంపార్టెంట్ అనే దాన్ని బట్టే పేమెంట్ ఉంటుంది. సో అబ్బాయిలకి తక్కువ అమ్మాయిలకి ఎక్కువ అనేది ఏమి ఉండదు. సో పేమెంట్ విషయంలో అబ్బాయి అమ్మాయి అని ఏముండదు, అలా తేడా ఏముండదు. ఓకే, లైక్ అంటే అంటే మీరు ఎక్కువగా వీటి మీద ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు? నేను వచ్చే వరకు మా ఇంట్లో నేనే చూసుకోవాలి మా ఇంట్లో. సో నేను ఇల్లు కొనడానికి నేను ఫ్రమ్ ద ఫస్ట్ సీరియల్ నుంచి సేవ్ చేసిన డబ్బులు, ఐ యూస్ టు స్టే ఇన్ 12K రెంట్ హౌస్లో. 12,000 రెంట్ కట్టి మొత్తం అయిపోయింది. 20,000 ఈజ్ మై మంత్లీ ఖర్చు ఇంట్లో, మిగతా వచ్చేదంతా నేను సేవ్ చేసేదాన్ని. అందుకే ఇప్పుడు నా ఇంటికి కూడా చాలా లోన్ ఉంది, నా కార్కి లోన్ ఉంది. ఈ మధ్య నేను కొంచెం లగ్జరీ కావాలి, లగ్జరీ అని అంటే అది నాకు ఎక్స్ట్రానే పడుతుంది, బట్ స్టిల్ ఐ కెన్ మేనేజ్ అనే టైప్లో తీసుకుంది. ఇంకో కార్ తీసుకున్నా, అది కూడా జస్ట్ బికాజ్ మా డాడీ కోరిక. సో ఆయన ఉన్నప్పుడు చేయలేకపోయాను, కరెక్ట్గా కొందాం అనుకున్నప్పుడు ఆయన చనిపోయాడు, ఎలా అయినా కొనాలి, ఐ వాంట్ దట్ 6 సీటర్ 7 సీటర్ కార్ కావాలి కాబట్టి తీసుకున్నాను. ఆ కార్ వాడింది లేదు, ఏమీ లేదు, ఎందుకంటే అంత పెద్ద కార్ వేసుకొని తిరగలేము అండ్ అలా. సో అంతే. నువ్వు అండ్ ఇంకొకటి ఐ టోటలీ బిలీవ్ ఈఎంఐ ఉంటేనే నేను కష్టపడగలనని, ఎందుకంటే నేను చాలా లేజీ. నాకేమి ఈఎంఐలు లేవనుకో, ఈ రోజు చేయాల్సిన షూట్ ఎల్లుండి చేస్తాను. సో ఆ బ్యాచ్ నేను. సో అప్పులు ఉంటేనే ఈఎంఐలు ఉంటేనే ఒరే చేయాలనే ఉంటుంది నాకు. సో ఈఎంఐలు బెటర్ అంటారు అయితే? నాకు ఈఎంఐలు ఉంటేనే కొంచెం నేను ఎవరైనా కష్టపడగలరు, కానీ మరీ పెద్దగా ఈఎంఐలు ఉండకూడదు. ఎందుకంటే ఇది స్టాండర్డ్ ఇన్కమ్ కాదు కదా, గవర్నమెంట్ ఇన్కమ్ లాగా ఏం కాదు కదా. ఈ మంత్ నేను ఒకవేళ ఈ మంత్ ఎక్కువ డబ్బులు రావచ్చు, నెక్స్ట్ మంత్ అసలు రాకపోవచ్చు. అండ్ మోర్ ఓవర్ నేను అంత ఎక్కువ ఖర్చు పెట్టే మెంటాలిటీ కూడా కాదు. నేను ఎక్కువ స్విగ్గీలోనే ఎక్కువ ఖర్చు పెడతాను. బట్టలు కూడా పెద్ద ఖర్చు ఏమి ఉండదు, మంది 1,000-2,000 అంతే, 1,000-2,000 అలానే ఉంటాయి. కొన్ని కొంచెం బ్రాండ్స్, ఒకటి ఏదో ఒకటి కాస్ట్లీ ఉండాలి కాబట్టి ఒకటి కొంటాను, ఏదైనా ఒక బ్రాండ్ ఒకటే, అంతే అంతకు మించి ఏం లేదు. ఓకే. ఫోటోషూట్స్ అంటే ఈ లైక్ అప్పుడప్పుడు మీరు బీచెస్ దగ్గర కొంచెం ఫోటోషూట్ చేస్తుంటారు కొన్ని, అవి సోషల్ మీడియాలో కూడా కొంచెం వైరల్ అవుతాయి. సో అవి కొలాబరేషన్సా లేకపోతే మీ ఓన్ స్కిల్స్, లేకపోతే సో మీ ప్రొఫైల్ బిల్డ్ చేసుకుంటాకి చేస్తుంటారా? కొలాబరేషన్స్ అవి నేనైతే పే చేయలేదు, మరి మిగతా వాళ్ళు పే చేశారేమో నాకు తెలీదు. నేనేమి పే చేసింది ఏం కాదు, బికాజ్ నా ప్రొఫైల్ కి రీచ్ ఉంది కాబట్టి ఫోటోగ్రాఫర్స్ చేస్తారు. నా ప్రొఫైల్ కి ఇప్పుడు రీచ్ లేకపోతే ఐ హావ్ టు పే ఫర్ దెమ్. నాకు రీచ్ ఉంది, ఇట్స్ లైక్ మ్యూచువల్ ఇన్కమ్. నీకు రీచ్ వస్తుంది, నాకు యూస్ఫుల్ అవుతుంది, నీకు యూస్ఫుల్ అవుతుంది అన్నట్టు. సో ఇద్దరం కలిసి వర్క్ చేసి మనం ప్రొఫైల్ ని పంపించుకుంటే ఇద్దరికి అంతే, సో బెనిఫిట్ ఉంటుంది అని చెప్పేసి. ఓకే. లేకంటే ఈ కాస్ట్యూమ్స్ విషయంలో కూడా జాగ్రత్త తీసుకుంటారు? కాస్ట్యూమ్స్ అని అంటే అదే చెప్పాను కదా, మన మైండ్ సెట్ ఒక్కసారి ఒకలా ఉంటుంది, ఇంకోసారి ఇంకోలాగా ఉంటుంది అని. లిటరలీ బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఐ డోంట్ ఫీల్ లైక్ వేరింగ్ వెస్టర్న్ అవుట్ఫిట్స్. ఎందుకో నాకు తెలీదు, ఎందుకు వేసుకోలేకపోతున్నా అనేది నాకే తెలీదు. అంటే అంతకు ముందు నా మైండ్ సెట్ ఒకలాగా ఉండేది. ఐ యూస్ టు బి డిఫరెంట్ కొంచెం. మళ్ళీ అదేంటి, అప్పుడు నేనున్న డిప్రెషన్లోనో, అప్పుడు నేనున్న స్ట్రెస్లోనో అసలు ఇలానే ఉండాలి, అది ఇది అనే ఒక బోల్డ్ మెంటాలిటీ ఉండేది. దాని తర్వాత ఇప్పుడు నాకు ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ ఇన్ దిస్ అవుట్ఫిట్స్, నాకు ఇలానే ఉండాలనిపిస్తుంది. సో ఇప్పుడు అంటే లైక్ ఇప్పుడు ఈ కాస్ట్యూమ్ విషయంలో అండ్ ఇంకోటి ఐ పర్సనల్లీ ఫీల్, నాకేమనిపించింది అని అంటే, నువ్వు ఎంత మంచిదాని అయినా అయ్యుండు, నువ్వెంత 100% ప్యూర్ సోల్ అయినా అయ్యుండు, నువ్వు కొంచెం బట్టలు వేరేలాగా వేసుకుంటే, ఎంత మనం బట్టల వల్ల ఒపీనియన్ మారదు, మనం ఏంటి ఇది అది అని చెప్పుకున్నా కూడా వాళ్ళకి ఆ బట్టలదే ఎక్కువ ప్రొజెక్ట్ అవుతుంది, ఆ అవుట్ఫిట్ అనేది ఎక్కువ ప్రొజెక్ట్ అవుతుంది అని వాట్ ఐ పర్సనల్లీ ఫెల్ట్. సో ఇప్పుడు నేను అడగకముందే మీరు ఆల్మోస్ట్ ఆన్సర్ చెప్పేశారు. కానీ ఇప్పుడు ఈ బట్టల విషయంలో సో మీకు నచ్చిందే ఫాలో అవుతారా, లేదు బయటికి వెళ్తున్నాం మనం ఫుల్గా బట్టలు వేసుకుంటే బాగుంటుంది
అన్న మైండ్ సెట్లో ఉంటారా? నేను అప్పుడు నాకు నచ్చినట్టు వేసుకున్నాను, ఇప్పుడు నాకు నచ్చినట్టే వేస్తున్నాను. ఎవరో చెప్పినట్టు ఎవరో ఇది వేసుకోవాలి అది వేసుకోవాలి అని ఏం లేదు. అప్పుడున్న మైండ్ సెట్ ప్రకారం ఏంటనంటే వెస్టర్న్ అవుట్ఫిట్స్ వేసుకోవాలి, ఇలా ఇలా కనిపించాలి అలా కనిపించాలి అని ఒక అపోహలో ఉండేదాన్ని ఏమో వాట్ ఐ ఫెల్. సరే ఓకే, మధ్యలో ఇన్వాల్వ్ అవుతున్నాను. రీతును పక్కన పెట్టాలి. ఒక ఆడపిల్లగా నువ్వు ఏ బట్టలు వేసుకో, నువ్వు ఇలాగే ఉండాలి అని అంటే తీసుకుంటారా? అంటే డిపెండ్స్. ఇప్పుడు మీ నాన్న చెప్పాడు అనుకో, నువ్వు ఈ బట్టలు వేసుకో, నువ్వు దీంట్లో బాగుంటావు అని అంటే ఒకలాగా తీసుకుంటుంది ఆ అమ్మాయి. బాయ్ ఫ్రెండ్ చెప్పాడు అనుకో ఒకలాగా తీసుకుంటుంది. బయట ఎవడైనా చెప్పాడంటే నువ్వేంటి చెప్పేది అన్నట్టు తీసుకుంటుంది. అంతే. నువ్వు ఆపోజిట్ పర్సన్ చెప్పే వాళ్ళకి నువ్వు ఎంత వాల్యూ ఇస్తున్నావు అనే దాన్ని బట్టి వాళ్ళు తీసుకోవాలా లేదా అనేది అర్థమవుతుంది. అంతే. అంటే రీసెంట్గా వీటి మీద పెద్ద ఇష్యూనే జరిగింది, మీకు తెలిసే ఉంటుంది. సో అనసూయ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. సో ఆవిడ మీద కూడా పాజిటివ్ ఆర్ నెగిటివ్ వచ్చాయి. సో ఆవిడ కూడా చక్కగా అంటే ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి అని అంటారు కొంతమంది. కొంతమంది ఏమో బయటకు వచ్చినప్పుడు అలాగే ఉండొచ్చు కానీ కొంతమంది అంటారు. సో ఏంటి మీరు ఎలాంటి కామెంట్స్తో ఏకీభవిస్తారు? నేను అంటే ఎవ్రీబడి హ్యావ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్. నా పర్స్పెక్టివ్లో అయితే నాకు కంఫర్టబుల్గా ఉన్నవి నేను వేసుకోవాలి అనే దాంట్లో ఉన్నాను. ఎవరైనా వాళ్ళకి కంఫర్టబుల్గా ఉన్నవి వేసుకుంటే దే కెన్ బి మనకు నచ్చినట్టు మనకి యాక్టివ్గా ఉండగలం. ఇఫ్ సపోజ్ ఇక్కడ వరకు క్లీవేజ్ కనిపించేలాగా లేకపోతే కొంచెం ఇలా ఉండేలాగా వేసుకున్నామని అనుకో, నువ్వు ఎంత యాక్టివ్గా ఉండాలన్నా కూడా కొంచెం కాన్షియస్ అయిపోతావు. అరే నువ్వేదో బాగా కనిపించాలని వేసుకుంటున్నావు కానీ ఎక్కడో అరే అని లిటిల్ అన్కంఫర్టబుల్ ఉంటుంది. అసలు అంత బాధలు ఎందుకు పడాలి అనేది ఒకరి పర్స్పెక్టివ్. ఇంకొకళ్ళు ఏంటంటే నేను ఇలా వేసుకుంటే నేను కాన్ఫిడెంట్ గా ఉంటాను అనేది ఇంకొకరి పర్స్పెక్టివ్. సో ఇట్ డిపెండ్స్, వాళ్ళకి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు. నా అంటే చెప్తారు, మంచిగా చెప్తారు. ఎవరు చెప్పినా కూడా ఇలా ఉంటే బాగుంటది అని మంచి చెప్తారు. తీసుకునే వాళ్ళు దాన్ని బట్టి ఉంటుంది, నువ్వు ఎలా తీసుకుంటావు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, లైక్ రీతు గారు ఫ్రెండ్షిప్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఫ్రెండ్షిప్ అంటే ఇఫ్ యూ ఫైండ్ ఏ ట్రూ ఫ్రెండ్ అని అంటే ఇట్ ఈస్ టూ బ్యూటిఫుల్. కానీ ఈ మధ్య మనకు అందరూ ఫేక్ ఫ్రెండ్సే ఉంటున్నారు కాబట్టి ఐ డోంట్ నో. బట్ ఉన్నారా మీ లైఫ్ లో కూడా ఫేక్? ఐ హ్యావ్ ఓన్లీ 2-3 ఫ్రెండ్స్ అంతే. పెద్దగా ఫ్రెండ్స్ లేరు, ఎందుకంటే మనం నమ్మి మోసపోయినవి చాలా ఉన్నాయి. మనం ఏంటంటే నా బర్త్ డేటే మోసపోయే బర్త్ డేట్ అనుకుంటాం మనం, ఈజీగా అంటే మోసపోతాం. చెప్పండి, బర్త్ డేట్ ఏంటి మీది? 4th ఆర్ లైక్ టారస్ పీపుల్. సో వాళ్ళు ఎవరు ఈజీగా నమ్మేస్తారు, ఈజీగా బిలీవ్ చేసేస్తారు, మాటలకి నమ్మేస్తారు అండ్ అలా ఉంటారు, లాస్ట్కి మోసపోతారు. ఓకే, బట్ అంటే ఒక పేరు తీసి ఒక క్వశ్చన్ అడుగుతాను, నచ్చితే చెప్పండి లేకపోతే స్కిప్ చేయండి. అంటే లాస్ట్ టైం కూడా నేను మీతో మాట్లాడినప్పుడు ఎక్కువగా దీని గురించి డిస్కస్ చేయలేదు. లైక్ ఒకనొక టైంలో మీరు విష్ణుప్రియ గారు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. బట్ ఆవిడ హౌస్లోకి వెళ్ళినప్పుడు నుంచి కొంచెం ఈ డిస్టర్బెన్సింగ్ వచ్చినాయా, లేదా ఏమన్నా కొంచెం ఈ ఫ్రెండ్షిప్లో ఇందాక మీరు అన్నట్టు నమ్మి మోసపోవటం లేకపోతే మిస్అండర్స్టాండింగ్స్ ఇలాగా? సో ఏంటి ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ సో ఏంటి మీ ఆ ఫ్రెండ్షిప్ బ్రేక్ అవటానికి కారణం ఏంటి? ఫ్రెండ్షిప్ బ్రేక్ అవటానికి కారణం ఏంటనంటే బ్రేక్ అని కూడా కాదు, అంతకుముందు ఒకలాగా ఉండేది, ఇప్పుడు ఒకలాగా ఉంటున్నాం అంతే తప్ప బ్రేక్ అనేం లేదు. విఆర్ జస్ట్ నార్మల్ ఫ్రెండ్స్ నౌ. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క ఫేస్ లో ఒకలాగా ఉంటుంది ఆ ఫ్రెండ్షిప్ మనం చూసేది. ఇంకొక టైంలో ఎవరి లైఫ్ లో వాళ్ళు చాలా బిజీగా ఉంటారు, దిల్ బీ ఇన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద లైఫ్. అప్పుడు కొంచెం డిస్టెన్స్ అనేది డెఫినెట్లీ వస్తుంది. సో అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు నాకు రైట్ అనిపించింది, ఇంకొకరికి రాంగ్ అనిపించింది, ఇంకొకరికి రాంగ్ అనిపించింది, నాకు రైట్ అనిపించవచ్చు అంతే. అంతకు మించి ఏం లేదు. నాట్ లైక్ ఏదో గొడవలు ఏదో అయిపోయి అదేం కాదు. ఐఎమ్ హ్యాపీ ఇన్ మై లైఫ్ అండ్ షీఈస్ హ్యాపీ ఇన్ హర్ లైఫ్ అంతే. బట్ ఒక ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ అవ్వాలన్నా, ఒక ఫ్రెండ్షిప్ బ్రేక్ అవ్వాలన్నా, సో ఎలాంటి రీజన్స్ మనం కన్సిడర్ చేయొచ్చు? ఫస్ట్ నమ్మకం, ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నువ్వు ఆ మనిషి కోసం ఎంత స్టాండ్ తీసుకుంటున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. నా ఫ్రెండ్షిప్లో అయితే అదే. ఇప్పుడు నువ్వు నా ఫ్రెండ్ అని నేను అనుకున్నాను అని అంటే నీ గురించి ఒక్క మాట మాట్లాడినా కూడా నేను మాట్లాడనివ్వను. ఐ ఫైట్ ఫర్ ఇట్ నో మ్యాటర్ వాట్. నాకు ఇప్పుడు నువ్వనే మనిషి నాకు తెలుసు కానీ వేరే వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడానంటే నేను భరించలేను, నేను తీసుకోలేను. అండ్ నీ మీద నీ ఫ్రెండ్కి ఆ నమ్మకం అనేది ఉండాలి.
అరే ఎవరైనా ఏదైనా అన్నా నా ఫ్రెండ్ గురించి నాకు తెలుసు నువ్వేంటి చెప్పేది అన్నట్టు అది ఉండాలి. కొంతమంది ఎలా ఉంటారంటే మనతో మంచిగా ఉంటారు, పక్కెళ్ళి వాళ్ళు ఏదన్నా అంటే అవునురా అదిరా ఇదిరా అనుకుని నవ్వుకునే బ్యాచ్ ఉంటారు. మన దగ్గరకు వచ్చి మాత్రం నువ్వే నా ఫ్రెండ్, యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ అనే బ్యాచ్ ఉంటారు. సో నేను ఈ 2 ఇయర్స్లో కొంచెం ఎక్కువ మందినే చూసాను ఆ బ్యాచ్ని, కొంచెం బాగానే చూశాను కాబట్టి సో వాళ్ళందరినీ కొంచెం తీసేసాను నా లైఫ్లోంచి. ఎందుకనంటే నా లైఫ్లో నువ్వు నా ఫ్రెండ్ ఇంతలా ట్రావెల్ చేస్తే నువ్వే నన్ను నమ్మలేదు, నువ్వే నా గురించి వెళ్ళి పక్కకి వెళ్ళి బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నావు అని అంటే యు ఆర్ నాట్ వర్త్ ఆఫ్ మై ఫ్రెండ్షిప్ అని వాట్ ఐ ఫీల్. ఓకే, నేను అంత చేస్తున్నప్పుడు నువ్వు జస్ట్ నన్ను వాడుకుంటున్నావా జస్ట్ ఫ్రెండ్షిప్ అనే ఫేస్లో, నువ్వు మాత్రం నాతో ఇక్కడ మాత్రం నా హ్యాపీ మూమెంట్స్ అన్నిట్లో ఉండి పక్కకి వెళ్ళి నువ్వు నా గురించే జోక్లు వేసుకొని నవ్వుకున్నావు అని అంటే you're not my వర్త్ అసలు. ఓకే ఓకే, మనం ఈ సాడ్ నుంచి చక్కగా హ్యాపీ మూడ్లోకి వచ్చేద్దాం. బేసిక్గా మాకు చిన్నప్పటి నుంచి కొన్ని సీన్స్, కొన్ని సాంగ్స్ మాకు మైండ్లో అలా పడిపోతాయి. మాకు ఎప్పుడున్నా అవే గుర్తొస్తూ ఉంటాయి. ఒక సాంగ్ విన్నప్పుడు లైక్ కాజల్ గారో లేకపోతే నవదీప్ గారో వీళ్ళు గుర్తొస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు ఆ సాంగ్ వింటే మాకు రీతు గారే గుర్తొస్తున్నా. ఎవరు? ఏ సాంగ్? నాలో ఊహలకు నాలో ఆశలకు. సో ఏంటి అంటే లైక్ చాలా యాక్టివ్గా ఉండే రీతు గారు ఆ డాన్స్ అనేది కొంచెం ఏంటి ఏం చేస్తున్నారు ఈవిడ అంటే ఓపెన్గా మాట్లాడుతున్నాను, తప్పుగా అనుకోకండి, ఎందుకంటే భజన చేయాల్సిన అవసరం ఉంది మీ దగ్గర. కానీ బట్ ఎందుకు ప్రాక్టీస్ చేయలేదా, లేకపోతే ఏమన్నా అక్కడ ఏమన్నా మిస్లీడ్ అయ్యిందా, భయం వేసిందా? అంటే చాలా మంది జడ్జెసే కాదు మేము కూడా ఎవరు ఏం చేస్తున్నారా వీళ్ళిద్దరు ఇందాడు కూడా వచ్చే ముందు సరదాగా అలా చూపిస్తే మా వాళ్ళకి కూడా అన్న ఏంటన్నా ఏం చేస్తుందన్న ఆవిడ అంటే లైక్ నాట్ బ్యాడ్, బట్ అంత యాక్టివ్గా ఉండే మీరు ఆ పర్ఫార్మెన్స్ అనేది చెప్పాగా ఆ సాంగ్ అంటే నాకు ఇంకా మీ యాక్టివిటీస్ గుర్తొస్తున్నాయి. ఏదో ఒకటి ఆ సాంగ్ వినిపిస్తే పాపం కాజల్ నవదీప్ వెళ్ళిపోయి నేను పవన్ గుర్తొస్తున్నాం అని అంటే గుడ్డే కదా. గుట్టని కాదు. సో ఏంటి అని అంటే మేము బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఎవ్రీబడి నోస్ దట్ వి విల్ బి బిజీ. ఎందుకనంటే ఇప్పుడే వచ్చాం కాబట్టి, అండ్ మోర్ ఓవర్ వచ్చిన తర్వాత మేము అందరూ రెస్ట్ తీసుకున్నాం, మేము రెస్ట్ కూడా తీసుకోలేదు. ఎందుకనంటే ఇప్పుడే వీ హ్యావ్ టు బిల్డ్ ద కెరియర్. ఓ సంవత్సరం అయిన తర్వాత డెఫినెట్లీ ఇంకో బిగ్ బాస్ వస్తుంది, ఇంకోటి వస్తుంది. సో దాంట్లో వచ్చిన తర్వాత మాకు వచ్చిన ఆఫర్స్ కానీ ఆపర్చునిటీస్ కానీ ఓపెనింగ్స్ కానీ వాటిలో మేము బిజీగా ఉన్నాము. అండ్ డాన్స్ షో అనే వరకు నువ్వు 1 వీక్ మొత్తం ప్రాక్టీస్ చేసి నువ్వు 1 డేలో 2 పర్ఫార్మెన్స్ చేయాలి. సో మేము అప్పటిదాకా హౌస్లో ఉన్న వాళ్ళం, హౌస్లో ఉండి ఒక దాంట్లో ఉంటాం, మనం ఒక ఫేస్ మైండ్ సెట్లో ఉంటాం. బయటకు వచ్చిన తర్వాత మేము అసలు టైమే తీసుకోలేదు. పవన్ వాళ్ళ ఊరు వెళ్ళాడు, వాళ్ళ ఫ్యామిలీని కలిశాడు, అంతా కలిశాడు. నేను ఇక్కడ ఉన్నాను. ఇక్కడ ఉన్న తర్వాత జస్ట్ అప్పటికి మేము వద్దు అనే అనుకున్నాం. ఎందుకనంటే డాన్స్ షో చేసి ఇప్పుడు మళ్ళీ ప్రాక్టీస్కి ఇన్ని డేస్ ఇవ్వాలి, మనకి ఇప్పుడు వేరే ఆపర్చునిటీస్ ఉన్నాయి, వేరేవి కూడా చెయ్యాలి అనే దాంట్లో టైం ఇవ్వలేమని మాకు తెలిసి మళ్ళీ పవన్కి హ్యాండ్ పెయిన్ ఉంది, మళ్ళీ హౌస్లో కూడా 12th వీక్ కెప్టెన్సీ అప్పుడు వాడికి బ్యాక్ కూడా ప్రాబ్లం అయింది, బ్యాక్ ది ఇష్యూ అయింది. సో ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ నేను ఫస్ట్ ఇవి చేద్దాము, ఇప్పుడు డాన్స్ షో ఎందుకు అనే దాంట్లోనే ఉన్నాం. దాని తర్వాత నాకు వన్ వెల్ విషర్ ఆయన ఏం చెప్పారనంటే చెయ్యి రీతు బీబీ జోడి చెయ్యి అని అంటే, దాని తర్వాత నేను పవన్ ఏమనుకున్నామనంటే సరే ఓకే మా మైండ్ సెట్ ఎట్లుంది, మేము పోయి ఏ కప్పు గెలవాలి అనే దాంట్లో లేము, చూద్దాం. సరే ఓకే మేము హౌస్ లోనే పవన్ కి డాన్స్ వేయాలి అని ఉంటది, హౌస్ లో కూడా డాన్స్ వేయాలంటే నేను కొంచెం సిగ్గుపడేదాన్ని, డాన్స్ వేయాలంటే వేసేదాన్ని కాదు. ఒక్కదాన్ని ఏమనంటే ఇప్పుడు ఒక కొరియోగ్రఫీ చేయమంటే నేను కొంచెం దానికి కొంచెం ట్యూన్ అవ్వాలి, నా ఓన్గా చేయమంటే నేను చాలా బాగా చేస్తా. ఓన్గా చేయడంలో ఒక స్టెప్స్ ఇచ్చి కొరియోగ్రఫీ చేసి ఇలానే చేయాలి అని అంటే కొంచెం దానికి ట్యూన్ అవడానికి టైం పట్టిద్ది. సో నేను పవన్ ఏమనుకున్నామనంటే ఓకే లెట్స్ మేక్ మెమరీస్, అంతే. మన ఇద్దరం కలిసి హౌస్లో డాన్స్ వేయలేదు కాబట్టి ఇక్కడ మనం డాన్స్ చేద్దాం అనే ఒక్క కాన్సెప్ట్లోనే మేము ఓకే ఫైన్ అని అనుకున్నాం. కరెక్ట్గా ఎల్లుండి షూట్ అని అంటే ఈరోజు వీ సెడ్ ఓకే అని చెప్పేసి దాన్ని అంత సీరియస్గా కూడా ఏం లేదు. వీఆర్ గోయింగ్ ఫర్ టు మేక్ మెమరీస్. మేమిద్దరం కలిసి డాన్స్ వేసి మాకు అంటూ ఒక మెమరీస్ ఉండాలి కాబట్టి మేము ఆ మెమరీస్ కోసం అండ్ కొంచెం
స్కిల్ కూడా వస్తుంది మనకి, ఒక ఒక ఇంప్రూవేషన్ కోసం కూడా అలా ఆలోచించాం. కానీ మేము కాంపిటీషన్కి వెళ్తున్నాం, మేము ఇప్పుడు మనం కొట్టేయాలి, కప్పు కొట్టేయాలి అనేది మా బ్రెయిన్లో లేదు. మేము వీఆర్ గోయింగ్ ఫర్ అన్ మెమరీస్ అన్నట్టే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఫస్ట్ గది తలుపులు సాంగ్ చేసాం. ఇట్ ఈస్ నైస్ అండ్ ఆల్. క్లాసికల్కి వచ్చేసే వరకు మేము క్లియర్గా చెప్పాం, క్లాసికల్ మినిమం డేస్ ప్రాక్టీస్ చేయాలి. మేము అన్ని రోజు ప్రాక్టీస్ కూడా లేదు, 1 డే ఉంది మాకు ప్రాక్టీస్. 1 డేలో 2 సాంగ్స్ ప్రాక్టీస్ చేయాలి. క్లాసికల్ సాంగ్కి వీఆర్ నాట్ కేపబుల్, వద్దు అని చెప్పాం. కానీ అదే మిగిలింది మేము వెళ్ళే టైంకి, వైల్డ్ కార్డు మిగతా అన్నీ అయిపోయాయి, ఓన్లీ సెమీ క్లాసికల్ మిగిలింది. సో ఇంకా చేయను అని అంటే మేము సరే ఓకే అన్నట్టే చేసాం. మాకు ఏ స్టెప్స్ ఇచ్చారో అవి చేసాం అంతే. మేము అవి చేసిన తర్వాత కూడా మమ్మల్ని ఏం అనలేదు. ఓన్లీ ఇంకా మీమ్స్ అండ్ ఆల్, మీమ్స్ ట్రోల్స్ అవన్నీ ఇంకా కంటెంట్ కావాలి కాబట్టి వాళ్ళకి మేము అంత ఇష్టం అసలు, మేము ఏం చేసినా చేస్తారు. అంటే లైక్ అంటే మీరు ప్రతిదీ చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు, అంటే లైక్ ఆస్వాదిస్తారు. సో ఆ మీమ్స్ లేకపోతే మీరు పర్ఫార్మెన్స్ చూసి వచ్చిన తర్వాత టీవీలో చూసుకున్నప్పుడు సో అందరిలాగానే నేను ఏంటంటే డాన్స్ అయిపోయిన తర్వాత, అంటే కొంచెం ఎడిటింగ్ లో పోయినట్టుంది అది, నేను చూసినప్పుడు డాన్స్ అయిపోయిన తర్వాత నేను డాన్స్ రాదు అని చెప్పింది ఏంటి అని అంటే, ఇలా ఒక రియాలిటీ షో, ఫస్ట్ రియాలిటీ షో నాకు అంతే, పవన్ కి అంతే, ఒక డాన్స్ రియాలిటీ షో. మేము ఏమి పెద్ద రియాలిటీ షోలు చేసి డాన్స్ ఫార్మ్స్ తెలిసి అన్నీ తెలీదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ డాన్స్ రియాలిటీ షోస్ చేసిన వాళ్ళు, డాన్స్ షోస్ లో గెలిచి విన్నర్ అయిన వాళ్ళు, కొత్తగా పార్టిసిపేట్ చేసే వాళ్ళు సాటర్డే ఎపిసోడ్ లో నాట్ ఈవెన్ 1% దేర్. సో మేము కొత్తగా వచ్చాం, కొత్తగా చేస్తున్నాం. నేనేం చెప్పాను, డాన్స్ రాదు అని అంటే, ఇలా ఒక డాన్స్ రియాలిటీ షోలో ఒక 3 జడ్జెస్ ముందు ఇక్కడ ఇంతమంది మనలో తప్పులు ఎత్తుకటానికి అక్కడ కూర్చొని ఉంటారు అందరూ. సో ఇలాంటి వాళ్ళందరి ముందు చేయటం అంత డాన్స్ రాదు సార్ నాకు. నేను ఇప్పుడు ఈవెంట్స్లో చేసేది ఇక్కడ చేస్తే డాన్స్ చేస్తాను నేను. కాకపోతే అక్కడ ఎలా ఉంటుంది, మనం 1 డే ప్రాక్టీస్ చేస్తాం, 1 సాంగ్ చేస్తాము. అది కూడా అంతా అయిపోయిన తర్వాత ఎవరు ఉండరు, అక్కడ జడ్జెస్ ఎవరు ఉండరు. అండ్ ఒకవేళ ఏదైనా మిస్టేక్ అయినా కూడా కట్ చేసి మళ్ళీ అక్కడ నుంచి కంటిన్యూ చేస్తారు. ఇప్పుడు మూవీస్లో ఎలా చేస్తారు, కట్టే అలా చేస్తారు నార్మల్ ఈవెంట్స్లో. సో అదికి నాకు అది అలవాటు. ఇలా ఒక రియాలిటీ షోలో 3 జడ్జెస్ ఉండి ఫస్ట్ నుంచి ఒక 4 minutes సాంగ్ మర్చిపోకూడదు, ఏ స్టెప్ ఇదంతా చేయాలి అని అంటే ఓరి నాయనో. అండ్ మన డాన్స్ చేసేటప్పుడు లైటింగ్ మొత్తం జడ్జెస్ మీదే ఉంటారు, మన ముందు జడ్జెస్ ఇలా 3 ఉంటారు. సో నేను చూసాను, డాన్స్ రానప్పుడు డాన్స్ షోకి ఎందుకు వచ్చా అంటే, బ్రో డాన్స్ నేర్చుకోవడానికి వచ్చాను. డాన్స్ రానప్పుడు డాన్స్ మరి వాళ్ళు అదే అన్నారు. నేనేమి, వాళ్ళు మేము ఉంటే బాగుంటది అని పెట్టారు. అండ్ మాకు కూడా మేము ఫస్ట్ థింగ్ మేము అంత సీరియస్ గా తీసుకునే బ్యాచ్ కాదు. ఇంకో కొత్తేసుకొని రక్తాలు చిందిచ్చేసి ఇంకా అలా ఏం కాదు. అవుతే చేస్తాము, అవ్వకపోయింది నేర్చుకొని చేస్తాము. ఎందుకు అలా కంగారు పడతారా, బీపీ ఉందా మీకు, నాకు అర్థం కాదు. చేస్తాం, ఆగండి దేనికి. అండ్ మీమ్స్ వాళ్ళనంటే పాపం వాళ్ళకి మీమ్ కంటెంట్ కావాలి. మేము వచ్చిన తర్వాత బీపీ చోడి మీమ్ కంటెంట్ ఇచ్చాము, ఓ రకంగా ఫ్రీగా ప్రమోషన్ చేసి పెడుతున్నారు మీకు. అందరికి మీ పేజెస్ కి వ్యూస్ ఇస్తున్నాం మేము. అండ్ అసలు పడుకున్న రివ్యూవర్స్ కూడా లెగసి మళ్ళీ ఒక ఫోన్ పెట్టుకొని కూడా బీపీ చోడికి కూడా రివ్యూ ఇస్తున్నారా మీరు అంటే, డాన్స్ కూడా రివ్యూ ఇస్తున్నారు. ఆల్రెడీ 3 జడ్జిలు ఉన్నారు, అక్కడ కంటెస్టెంట్స్ ఉన్నారు, అది కాదు మళ్ళీ మేము ఫోన్ పెట్టి మళ్ళీ రివ్యూ ఇస్తున్నారు. ఓకే ఫైన్, ఐఎమ్ హ్యాపీ ఫర్ ఇట్. ఓకే, మీకు కూడా మా వల్ల వ్యూస్ వస్తున్నాయి, మీరు కూడా దాని గురించి మాట్లాడుతున్నారు, ఓకే ఫైన్. ఎవర్ వే ఆఫ్ టేకింగ్ అలా ఉంటుంది. మేము మాత్రం ఆ మీమ్స్ చూసుకొని నవ్వుకున్నాం. మేము అంత సీరియస్ గా ఏం తీసుకోము, అంటే అంత సీరియస్ గా తీసుకొని దాని గురించి అంత టైం వేస్ట్, అంత బాధపడే పర్సనల్ మాకు మేము చేసిన తర్వాత మేము డాన్స్ మాకు ఇంత షోలో చేయటం రాదు సార్ అని అంటే, అక్కడ వచ్చిన ప్రోమోలో ఏమొచ్చిందని అంటే, నాకు డాన్స్ రాదు అని వచ్చింది. దానికి వాళ్ళు మీమ్స్ చేశారు, డాన్స్ రానప్పుడు డాన్స్ షోకి ఎందుకు వచ్చారు చెప్పారు కదా, డాన్స్ నేర్చుకుంటే. కానీ అంతే, డాన్స్ అన్ని పుట్టగానే అన్ని వస్తాయి. మాకు ఒక కైండ్ ఆఫ్ డాన్స్ వచ్చు, షోస్ లో చేసే డాన్స్ వచ్చు, ఒక రియాలిటీ షోలో చేసేది రాదు. సో నెక్స్ట్ చిన్న చిన్నగా ఇప్పుడే పాకుతున్నాం, చిన్నగా అడుగులేసి. ఓకే ఓకే డన్. అంటే లైక్ అంటే మనీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు? మనీకి నేను ఒకప్పుడు ఇంపార్టెన్స్ ఇచ్చేదాన్ని, బట్ ఇప్పుడు నా లైఫ్ లో చాలా మంచి మనుషులు ఉన్నారు కాబట్టి నేను మనుషులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. ఓకే, అంటే ఇప్పుడు అంటే లైక్ రిలేషన్, లవ్, మ్యారేజ్ ఉందా, ప్లానింగ్ ఉందా? లేదు, ఇదే బాగుంది, శుభ్రంగా షూటింగ్స్, అవన్నిటికి చాలా టైం ఉంది. అవునా?
టైం ఉంది కదా అన్నిటికీ. మనం ఇప్పుడే ఒక వరస్ట్ బ్రేకప్ నుంచి బయటకు వచ్చేసి ఐఎమ్ వెరీ హ్యాపీ, పీస్ఫుల్ అండ్ మంచి మనుషులు లైఫ్లో మంచి వాళ్ళు కూడా ఉంటారా అని తెలుసుకుంటున్నాం ఇప్పుడే. సో ఎందుకు అప్పుడే అని అంతే. అంటే చాలా మందికి ఏంటంటే ఇండస్ట్రీలో ఉన్న పర్సన్స్ కి బ్రేకప్స్ ఎక్కువ అవుతాయి అని అంటారు కదా. ఇండస్ట్రీలో ఉన్న పర్సన్స్ మీడియాలో కనిపిస్తారు కాబట్టి వాళ్ళ లైఫ్ స్టోరీస్ తెలుస్తాయి కదా. ఇప్పుడు మీరు పాడ్కాస్ట్ బయట తిరిగే వాళ్ళని లేకపోతే ఇక్కడ మీ ఫ్రెండ్స్ని చేసి వాళ్ళ బ్రేకప్స్ గురించి అడగరు కదా. మరి ఇంక వేరే వాళ్ళకి ఎలా తెలిసిద్ది? ఇక్కడ నేను తెలుసు కాబట్టి నా బ్రేకప్ గురించి అడిగారు కాబట్టి దాని గురించి ఎక్కువగా అంతే. మాట్లాడుకుంటారు. బయట ఉన్న వాళ్ళకి కూడా బ్రేకప్స్ అవుతాయి. వాళ్ళు మనుషులు, వాళ్ళు ప్రేమిస్తారు, వాళ్ళకి సెట్ అవ్వదు, వాళ్ళు విడిపోతారు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడతారు, ఎక్కువ తెలుస్తుంది. అంటే లవ్ మీద ఒపీనియన్ ఏమన్నా చేంజ్ అయిందా? అలాగే ఉందా? లవ్ మీద ఒపీనియన్ ఏంటి అని అంటే, ఫర్ మీ లవ్ ఈజ్ ఆల్వేస్ బ్యూటిఫుల్. కాకపోతే ఏంటి అని అంటే, ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్. ఆ పర్సన్ని బట్టే ఉంటుంది. మన లైఫ్లో మనని ప్రేమించే మనిషి ఉన్నప్పుడు ఎందుకు హ్యాపీగా ఉండం? హ్యాపీగానే ఉంటాం. కానీ మన లైఫ్లో ఉన్న పర్సన్ మనని టార్చర్ చేస్తే మనం హ్యాపీగా ఉండం. సో లవ్ ఈజ్ బ్యూటిఫుల్, అది ఎవరితో ఎలా ఉన్నా. కాకపోతే డిపెండ్స్ ఆన్ ద పర్సన్ అంతే. ఓకే, డన్. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ రితు గారు. చాలా విషయాలకి చాలా ఓపిక్గా చాలా సమయం కేటాయించి సో చాలా క్లియర్ చేశారు కొన్ని విషయాలు అయితే. సో కొండ బద్దలు కొట్టేశారని చెప్పాలి. సో ఎనీవే, ఇంకా ముందు ఏంటి ప్లానింగ్స్ ఏమన్నా? ఇంకా అంటే ఐ మీన్ మూవీ యాక్టింగ్ చేస్తున్నారా లేదా ప్రస్తుతానికి? ఫ్యూచర్ ప్లానింగ్ చేయండి నేను. ఇప్పుడు ఏదైతే జరిగిందో ఇప్పుడు మన హ్యాండ్ లో ఏం వస్తాయి, దాంట్లో ఏది మనకి ఇంట్రెస్ట్ ఉందో దాని మీద అలా వెళ్తూ ఉంటాను. సో నథింగ్ దట్. కానీ కొంచెం మంచి ఆఫర్స్ అయితే వచ్చాయి. దాంట్లో ఐ హ్యావ్ టు ఏది నాకు సెట్ అవుతుంది, ఏది నేను ఉండాలి. ఎందుకంటే యాజ్ ఎ పర్సన్ ఐ చేంజ్ సో మచ్, చాలా చేంజ్ అయ్యాను. అప్పుడు నాకు ఇదే కరెక్ట్ అని అనిపించేది, ఇప్పుడు నాకు అది ఎందుకు అని అనిపిస్తుంది. సో అందుకు కొన్ని మారాయి కాబట్టి. సో బాగుంది. నీవే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా. థ్యాంక్ యూ. అండ్ రితు గారితో చాలాసేపు డిస్కషన్ తర్వాత చాలా విషయాల మీద మీకు క్లారిటీ వచ్చింది, నాకు కూడా వచ్చింది, అండ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మరో సెలబ్రిటీతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ప్లీజ్ ఫాలో విజువల్ టాక్స్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.